तो प्रसंग 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 उपस्थापन करते तो प्रश्न पता हो अच्छा प्रभु जी सर्व त्याग कॉलेज तो ఈరోజు మానవ జీవితం లభించాక శరీరం విడిచిపెడుతున్నారు ఈ విధంగా దాని గురించి ప్రభు ఈరోజు భగవద్గీత నుంచి ఈ యొక్క ప్రసంగం అనడానికి చెప్పబోతున్నారు. केतेन ओडिया पुस्तक ओडिया ఎవరికి అర్థమవుతుంది ఓడియా తెలుగు భాషలో ମୁଁ ଓଡ଼ିଆରେ କହିବି ସେ ପ୍ରଭୁ ତେଲୁଗୁ ଭାଷାରେ ଟ୍ରାନ୍ସଲେଟ୍ କରିପାରିବେ. समझ बुझिपाରୁଛନ୍ତି ସେ हाँ ठीक है. तो आम ये श्रीमद् भगवद गीता मौलिक रूप ये गीतार गोटे श्लोक आम प्रथम पाठ करवा. तो गीता నుంచి ఒక శ్లోకాన్ని మనం చదువుకుందాం. से श्लोक कौन कहा जाउची तेनु मो परपर समस्त पुनरावृत्ति करेगा. तो महाराज శ్లోకాన్ని ఇప్పుడు పలుకుతారు, మనందరం కూడా శ్లోకాన్ని ఉచ్చరించడానికి ప్రయత్నిస్తాం. के पार्टी पर बनाई पता बनाई मोबाइल चले बनाई चुपचाप बसले केवल श्लोक करें. సో మూడు కండిషన్లు పెట్టారు మహారాజు గారు. అంటే మహారాజు నుండి ఎక్కువగా మాట్లాడతారంట, మాట్లాడుతుంది దయచేసి చూడండి ఎంత దూరం నుంచి వచ్చి ఇక్కడ సమయం ఇచ్చారు మాట్లాడుతుంది. మొబైల్ చూడకండి, మొబైల్ సౌండ్ సైలెంట్లో పెట్టుకుంటాం. నిద్రపోతే మీకు చూసేసి రీపేస్తారు. దయచేసి ମୁଁ ଶ୍ଲୋକ ଆବୃତ୍ତି କରିବି, ସେ ଶ୍ଲୋକ ଶୁଣି ମୋ ପରପର ସମସ୍ତ ପୁନରାବୃତ୍ତି କରିବି. మహారాజా శ్లోకాన్ని ఉచ్చరిస్తారు, మనందరూ కూడా దాని వెనకాల ఉచ్చరించడానికి ప్రయత్నం. గీతాର ଦ୍ୱିତୀୟ ଅଧ୍ୟାୟ ସାଂଖ୍ୟ ଯୋଗ. రెండో అధ్యాయం అవుతుంది సాంఖ్య యోగము. এই অধ্যায়ের 27 নম্বর শ্লোক আমি আবৃত্তি করব. రెండో అధ్యాయం 27 నంబర్ శ్లోకము మనం చర్చించుకుందాం ఇప్పుడు. జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మామృతస్య తస్మాత్ ప్రియర్తే नातं सचितं आरसि तेलुगु गीता नहीं हाँ थोड़ी తెలుగు గీత చదివి దాని భాష్యం చదువుదాం. ఇక్కడ ఉంటుంది, మీ ఇంట్లో ఉంటుంది. शब्दानुवाद जातस्य जे जन्म होइछि ఎవరైతే పుట్టారో, ఎవరైతే పుట్టున్నారో ही निश्चित भावे ఖచ్చితంగా ध्रुव यह निश्चित ఖచ్చితంగా मृत्यु ధ్రువం यह निश्चित जन्म मृतस्य मृतर च मध्य तस्मात् तेनु अपरिहार्य जेनु या अपरिहार्य अर्थे तेनु न नुहे तम तुम्हें सचेतुम दुख करिवा और हसी माने उचित श्लोकर अनुवाद समस्त ध्यान सह श्रवण कर मो परपर पुनरावृत्ति कर. जे जन्म ग्रहण जे जन्म है तार मृत्यु सुनिश्चित एवं
যে মৃত্যু লাভ করেছি তাহার জন্ম নিশ্চিত তেণু ইহা যেতেবেলে অপরিহার্য কর্তব্য সম্পাদନରେ পছাইবা উচিত নহে কি দুঃখ প্রকাশ করিবা উচিত নহে। এর দ্বারা কোন বুঝি পারিলে ধ্রুব জাতস্য হি ধ্রুব মৃত ধ্রুবং জন্ম মৃতস্য তস্মাৎ অপরিহার্য অর্থে ন তম সচিতুম অর্হসি। ये भगवान कृष्ण यही कथा कहते। ఇది భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, జాతశ్రీ ధ్రువం జన్మ, ఎవరైతే పుట్టారో ఆయనకి మృత్యు సునిశ్చితం, ఎవరైతే మృత్యు అంటే చనిపోతున్నారో వాళ్ళకి మళ్ళీ పుట్టుక సునిశ్చితం, ఇది ధ్రువం అని భగవంతుడు ఈ భగవద్గీతలో తెలియపరుస్తున్నారు. एठारे ध्रुव शब्दर अर्थ होची निश्चित. ఇక్కడ ధ్రువ ఒక శబ్దానికి అర్థం ఏంటంటే ఖచ్చితంగా. ఇప్పుడు మన చైతన్య మహాప్రభు చాలా మంచి భాష్యము, అందరూ కూడా చక్కగా వింటాం తెలుగులో. హరే కృష్ణ. పుట్టిన వారికి తప్పక మరణం కలుగుతుంది. మరణం తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. కనుక అనివార్యమైన నీ విద్యుక్త నిర్వహణలో నీవు దుఃఖించకూడదు. భాష్యం: జీవిత కలాపాలను బట్టి మనిషి జన్మని స్వీకరిస్తాడు. ఒక నిర్ణీత కాల కార్యములు పూర్తి కాగానే అతడు మరణించి వేరొక జన్మను పొందుతాడు. ఈ ప్రకారంగా జీవుడు ఒక జన్మ మృత్యు వలయం నుండి వేరొక దానికి ముక్తి లేకుండా తిరుగుతుంటాడు. అయినా ఈ జన్మ మరణ సక్రం అనవసరమైన హత్య, జంతువుల యుద్ధానికి సమర్థించదు. కానీ అదే సమయంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి మానవ సంఘంలో హింస, యుద్ధం అనేది అనివార్యమైన అంశాలు అవుతున్నాయి. భగవంతుని సంకల్పమైనందున కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైన సంఘటన. ఇక ధర్మం కొరకు యుద్ధం చేయడం అనేది క్షత్రియుని విధి. తన సక్రమైన విధిని నిర్వహిస్తున్నప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుని మరణానికి భయపడాలి లేదా దుఃఖించాలి? ధర్మభంగం చేసి కారణంగా పాపానికి గురి కావడం అతనికి తగదు. నిజానికి పాపానికి అతడు ఎంతో భయపడుతున్నాడు. తన సక్రమమైన విధి నిర్వహణ విడిచిపెట్టడం ద్వారా అతడు తన బంధువుల మరణాన్ని ఆపలేడు. కానీ తప్పు కార్యపదాన్ని ఎంచుకోవడం వలన అతడు పతనం చెందగలడు. जीवन कर्म अनुजाई व्यक्ति को जन्मग्रहण करने को पड़िब एवं निर्दिष्ट कर्म शेष कला परे अन्य एक जन्म नेवा निमित्त ताको मृत्यु वरण करने को पड़िब। यही प्रकार गोटिक परे गोटे मुक्ति न मिली जन्म मृत्यु चक्र घूरी चली। अवश्य ये जन्म मृत्यु चक्र अजता हत्याकांड व युद्ध विभीषिका आदि को अनुमोदन करे नहीं, किंतु तत्संगे संगे हिंसा व युद्धर आवश्यकता अच्छी। मानव समाज रे शांति श्रृंखला रक्षा करने निमित्त एगुड़िक अपरिहार्य। ये कुरुक्षेत्र युद्ध परमेश्वर इच्छानुजाई हेउथिबारु यह अपरिहार्य अटे एवं धर्मनीति रक्षा निमित्त युद्ध करने क्षत्रियर कर्तव्य। जेतेबेले से उपयुक्त कर्तव्य संपादन करुअछि सेतेबेले से तार लाभ बंधु मानकर मृत्यु सेतेबेले तार भाई बंधु मानकर मृत्यु दुखित हमार और आवश्यकता कौन अच्छी? तापथरे निश्चय नियम भंग करने उचित नहीं। तद्वारा से पाप कर्म प्रतिक्रिया भोग कर। अर्जुन आतंकित होते प्रकृत कर्तव्य संपादन विरत हेले से तांकर भाई बंधुंकर
ମୃତ୍ୟୁକୁ ରୋକିପାରିବେ ନାହିଁ ଏବଂ ଭ୍ରମାତ୍ମକ ପନ୍ଥା ଗ୍ରହଣ କରିଥିବା ଯୋଗୁଁ ସେ ନିଶ୍ଚୟ ନୀଚ ଜନି ଲାଭ କରିବେ ଅର୍ଥାତ୍ ତାଙ୍କର ଅଧପତନ ହେବ। ଏଠାରେ ଭଗବାନ କୃଷ୍ଣ ଏ ଶ୍ଲୋକରେ କହୁଛନ୍ତି ଜାତସ୍ୟ ହି ଧ୍ରୁବ ମୃତ୍ୟୁ, ଯେ ଜନ୍ମଗ୍ରହଣ କରିଛି ଏ ଭୌତିକ ଶରୀର ନେଇ ସେ ନିଶ୍ଚିତ ରୂପେ ମୃତ୍ୟୁବରଣ କରିବ। సో ఇక్కడ భగవంతుడు మనందరికి తెలియపరుస్తున్నారు ఏంటంటే ఎవరైతే ఈ శరీరం ధరించారో అక్కడ పుట్టుక జరిగిందో వాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు చనిపోతారు। ପୁଣି ଯେ ମୃତ୍ୟୁବରଣ କରିବ ପୁଣି ଆଉ ଗୋଟେ ଜଡ଼ ଶରୀର ନେଇ ଜନ୍ମଗ୍ରହଣ କରିବ। సో మళ్ళీ ఎవరైతే చనిపోతున్నారో మళ్ళీ వాళ్ళ పుట్టుక జరుగుతుంది ఈ భౌతికమైన శరీరంతో। ଏ ଜନ୍ମ ମୃତ୍ୟୁ ଚକ୍ରରେ ଆମେ ସମସ୍ତେ ପଡ଼ିଯାଇଛୁ। కాబట్టి మనందరం కూడా ఈ పుట్టుక చావు ఈ యొక్క చక్రంలో మనందరం కూడా పడి ఉన్నాము। ଭଗବାନ କୃଷ୍ଣ ଏଠାରେ କହୁଛନ୍ତି ଧ୍ରୁବ ସତ୍ୟ ଅର୍ଥାତ୍ ନିଶ୍ଚିତ ସେ ଯିଏ ଜନ୍ମଗ୍ରହଣ କରିବ ସେ ମରିବ, ଯିଏ ମରିବ ସେ ଆଉ ଗୋଟେ ଜଳ ଶରୀର ନେଇ ଜନ୍ମଗ୍ରହଣ କରିବ। అక్కడ ధృవ శబ్దానికి అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే పుడుతున్నారో వాళ్ళు చనిపోతారు, ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు ఖచ్చితంగా। ସେହିପରି ଭାବରେ 84 ଲକ୍ଷ ପ୍ରକାର ଜୀବଜନ୍ତୁ ଅଛନ୍ତି ଏ ବ୍ରହ୍ମାଣ୍ଡରେ। సో అదేవిధంగా మన యొక్క లోకంలో 84 లక్షల యోనిలు ఉన్నాయి। 84 ଲକ୍ଷ ଜୀବଜନ୍ତୁମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଜଳରେ 9 ଲକ୍ଷ ପ୍ରକାର, ସ୍ଥାବର 20 ଲକ୍ଷ ପ୍ରକାର, କ୍ରିମିକୀଟ 11 ଲକ୍ଷ ପ୍ରକାର, ପକ୍ଷୀ 10 ଲକ୍ଷ ପ୍ରକାର, ପଶୁ 30 ଲକ୍ଷ ପ୍ରକାର, ମନୁଷ୍ୟ 4 ଲକ୍ଷ ପ୍ରକାର। సో అదేవిధంగా 84 లక్షల యోనిలు ఏ విధంగా చెప్పబడింది ఇది పద్మపురాణంలో। జలంలో ఉన్న జీవరాశులు 9 లక్షలు, స్థావరాలు అంటే చెట్టులు కానీ పర్వతాలు కానీ 20 లక్షలు, కృమిలు 11 లక్షలు, ଜଳ 9 ଲକ୍ଷ ପ୍ରକାର, ସ୍ଥାବର 20 ଲକ୍ଷ, 20 లక్షలు, କ୍ରିମିକୀଟ 11 ଲକ୍ଷ ପ୍ରକାର, ପକ୍ଷୀ 10 ଲକ୍ଷ ପ୍ରକାର, పక్షులు 10 లక్షలు, పశువులు 30 లక్షల యోనిలు, అదేవిధంగా మానవులు 4 లక్షల యోనిలు, మొత్తం కలిస్తే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి। ପଶୁ 30 ଲକ୍ଷ ପ୍ରକାର, ମନୁଷ୍ୟ 4 ଲକ୍ଷ ପ୍ରକାର, ଟୋଟାଲ 84 ଲକ୍ଷ ପ୍ରକାର। 84 ଲକ୍ଷ ପ୍ରକାର ଜୀବଜନ୍ତୁମାନଙ୍କ ମଧ୍ୟରୁ 80 ଲକ୍ଷ ପ୍ରକାର ଇଏ ଯେତେ ସବୁ ଦେହଧାରୀ ଜୀବ ଅଛନ୍ତି ଏମାନଙ୍କ କର୍ମଫଳ ନାହିଁ, ବିଚାର ନାହିଁ। ଯେତେ ମନୁଷ୍ୟ ଦେହ ପ୍ରାପ୍ତ ହେବେ ସେତେବେଳେ କର୍ମ ବିଚାର ଅନୁସାରେ ତାର ଊର୍ଦ୍ଧ୍ୱଗତି କିମ୍ବା ନିମ୍ନଗତି ହେବ। అయితే ఇది చాలా ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల విషయం ఇది। 84 లక్షల యోనిలో కేవలం 4 లక్షలు మాత్రమే మానవ యోని అంటే మానవులుగా పుట్టాము। మిగతా ఇతర యోనిలు అంటే మనం చూడవచ్చు క్రిమికీటలు, పశువులు, పక్షులు, ఇవి వాళ్ళు ఎటువంటి కర్మ చేసినా కర్మ ఫలితం వాళ్ళకి లభించదు। కేవలం మానవుడికి మాత్రమే కర్మ చేసిన తర్వాత ఫలితం లభిస్తుంది। కాబట్టి ఆయన పైలోకాలు కానీ కింద లోకాలు కానీ వెళ్ళడం జరుగుతుంది। ଏ ମନୁଷ୍ୟ ଇତର ଯେ 80 ଲକ୍ଷ ପ୍ରକାର ଜୀବଜନ୍ତୁ ଏ ପ୍ରକୃତିର ବିବର୍ତ୍ତନ ଧାରା ଅନୁସାରେ ସେମାନେ କ୍ରମୋନ୍ନତି ଗତି କରିବେ। అయితే ఈ 80 లక్షల యోనిలు ప్రకృతి యొక్క వివిధ నియమాల ప్రకారంగా పశువులు, పక్షులు, చెట్టులు, ఈ కీటకాలన్నీ కూడా ఈ ప్రకృతి నియమం ప్రకారంగా మెల్లమెల్లగా వాళ్ళ ఒక ఉన్నతమైన జీవితం లభిస్తూ ఉంటాయి। ପଶୁମାନଙ୍କ ମଧ୍ୟ ସର୍ବୋଚ୍ଚ ମାକଡ଼, ସିଂହ, ଗୋରୁ ଏଇ ଦେହ ଯେତେବେଳେ ପ୍ରାପ୍ତ ହେବ అయితే ఇదే విధంగా క్రమం వచ్చింది మనం అర్థం చేసుకున్నాం। ఫస్ట్ నీటిలో పుట్టాము, తర్వాత చెట్టులుగా పర్వతాలుగా పుట్టాము, తర్వాత కీటలుగా, తర్వాత పక్షులుగా, చివరిలో పశువుగా పుట్టినప్పుడు 3 పశువుల నుంచి మన మానవ యోని లభిస్తుంది। ఒకటేమో కోతి, రెండోదేమో పులి, మూడోది గోవు ఆవు। ଏ ଦେହ ତ୍ୟାଗ କଲା ପରେ ମନୁଷ୍ୟ ଦେହ ପ୍ରାପ୍ତ ହେବ। అయితే ఈ ముగ్గురు పశువులు ఉన్నాయి 3, వీళ్ళ శరీరం విడిచిపెట్టాక మనందరూ కూడా ఈ యొక్క మానవ శరీరం లభిస్తూ ఉంటుంది। ମାକଡ଼ରୁ ଯେଉଁମାନେ ପରବର୍ତ୍ତୀ ଜନ୍ମ ମନୁଷ୍ୟ ଦେହ ପ୍ରାପ୍ତ ହେବ ପ୍ରକୃତିର ଗୁଣ ଅନୁସାରେ ତମ ଗୁଣ ସମ୍ପନ୍ନ।
అయితే కోతి జన్మ లభించాక ఎవరైతే చనిపోయి మానవుడిగా పుడతాడో వాడు ఈ లోకంలో తమ గుణంగా పుడతాడనమాట. সিংহରୁ ଯେଉଁମାନେ ପରବର୍ତ୍ତୀ ଜନ୍ମରେ ମନୁଷ୍ୟ ଦେହ ପ୍ରାପ୍ତ ହୁଏ ସେମାନେ ପ୍ରକୃତି ଗୁଣ ଅନୁସାରେ ରଜଗୁଣ ସମ୍ପନ୍ନ। సో పులి నుంచి శరీరం ధరి ఎవరైతే చనిపోతారో నెక్స్ట్ జన్మ వాళ్ళకి మానవుడిగా పుట్టి వాళ్ళు రజగుణంలో పుడతారు. ଗୋରୁରୁ ଯେଉଁମାନେ ପରବର୍ତ୍ତୀ ଜନ୍ମରେ ମନୁଷ୍ୟ ଦେହ ପ୍ରାପ୍ତ ପ୍ରକୃତି ଗୁଣ ଅନୁସାରେ ସତଗୁଣ ସମ୍ପନ୍ନ। అదేవిధంగా గోమాత అంటే ఆవు రూపంలో ఎప్పుడైతే చనిపోయిన తర్వాత మానవుడు పుడతాడో అప్పుడు ఆయన సత్వగుణంలో ఉంటాడు. ఆయన ଯଦି ଏମାନେ ମନୁଷ୍ୟ ଦେହ ପ୍ରାପ୍ତ ହେଉଛନ୍ତି ଗୋରୁର ସତଗୁଣ ସମ୍ପନ୍ନ କିନ୍ତୁ ପୂର୍ବ ଜନ୍ମ ପଶୁ ଥିଲା ଏ ଜନ୍ମ ମନୁଷ୍ୟ ଦେହ ପ୍ରାପ୍ତ ହୋଇଛନ୍ତି ତେଣୁ ମନୁଷ୍ୟ 4 ଲକ୍ଷ ପ୍ରକାର ସେମାନେ ଚେତନା ତାତ୍ପର ଅନୁସାରେ ପୁଣି ବିଭାଗ କରାଯାଉଛି 3 ଭାଗରେ ବିଭାଗ କରାଯାଉଛି 4 ଲକ୍ଷ ମନୁଷ୍ୟ। మళ్ళీ ఒకసారి అందరికి నివేదన, మొబైల్ ఆగుతున్నాయి, ముందే చెప్పబడింది మీ అందరికీ. దయచేసి ఒకవేళ సైలెంట్ చేయడం రాకపోతే పక్కోళ్ళకి ఇవ్వండి, దాన్ని సైలెంట్ మోడ్లో పెడతారు దయచేసి. అయితే ఈ 3 పశువు యోని లభించక కూడా ఈ ముగ్గురికి ఇంకా 3 గుణాలతో మనందరూ కూడా ఏర్పరిచారన్నమాట. 3 గుణాలతో ये 3 भाग विभाग कर असभ्य मनुष्य अर्धसभ्य सभ्य। అయితే మానవుడిలో 3 రకాల డివిజన్స్ చేశారనమాట, విభాగాలు. అర్ధసభ్యం, असभ्य అసభ్యం, अधसभ्य అర్ధసభ్య, సభ్యం. सभ्य कामे असभ्य अर्धसभ्य ये सब अतिक्रम कर सभ्य मनुष्य देह प्राप्त है। అయితే ఈ 3 విధానాలు ఏంటంటే అసభ్య, అర్ధసభ్య, ఇప్పుడు సభ్య. సభ్య అంటే మంచి వ్యక్తులు అనమాట. ఇప్పుడు ఈ యొక్క శరీరం ధరించాం మనందరూ కూడా. ये सब व्यक्ति मान उद्देश्य भगवान कृष्ण रणभूमि कुरुक्षेत्र युद्ध भूमि रे अर्जुन को लक्ष्य कर आम मन के हित उपदेश देवसंति। तो కాబట్టి ఇటువంటి సభ్యమైన వ్యక్తుల కొరకై భగవంతుడు శ్రీకృష్ణ కురుక్షేత్ర రణరంగంలో మనందరికి ఉపదేశాలు ఇస్తున్నారు. ఆయన तेने हमें जो अनादिक काल भगवान को भूली जाए जन्म मृत्यु चक्र पड़ जाए से जन्म मृत्यु चक्र आम से उद्धार हो पारिबा जिते सब मनुष्य देह आम प्राप्त हो से सब मनुष्य देह द्वारा भगवान के द्वारा प्रवर्तित जो धर्म से धर्म जदि आम आचरण कर అయితే సభ్య మనుషుడుగా లభించినప్పుడు కూడా భగవంతుడు ఏవైతే ఉపదేశాలు ఇచ్చారో భగవద్గీతలో అవన్నీ కూడా మన నిజ జీవితంలో ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో అప్పుడు మన యొక్క జీవితం అనేది సఫలమవుతుంది. ఈ మనుష్య దేహ కర్మర విచార మానవ శరీరం లభించాక దానికి ఒక విషయం ఏమంటే మన కార్యాలు చేస్తూ ఉంటాం. ఈ కర్మ విచార అనుసార ఊర్ధ్వగతి అధోగతి. ఆ కర్మ ప్రకారంగా మనకు చావంది పై లోకాలకు వెళ్ళొచ్చు, కింద లోకాలకు వెళ్ళొచ్చు. ఆమె సమస్త కర్మ బంధన ఆబద్ధ కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలాగుందంటే మన అందరం కూడా కర్మ తనకు బంధనంలో కట్టిబడి ఉన్నాం. కర్మ అనుసారే ఆమె ఈపరి మృత్యు పడే సేపరి దేహ ప్రాప్త అవుతాయి. అదేవిధంగా కర్మ ఎటువంటి కర్మ చేశామో చనిపోయిన తర్వాత అటువంటి శరీరం మనకు లభిస్తుంది. కర్మ బంధన ముక్త హవా आमको कौन करवा के हो कर्मानि निर्दहन्ति किंतु च भक्ति भाव ब्रह्म संहिता ब्रह्मा जी कथा कहते कर्म बंधन मुक्ति हवा करे आमको भगवान को भक्ति करवा అయితే మళ్ళీ కింద లోకానికి పై లోకానికి వెళ్ళి మళ్ళీ పుడుతూనే ఉంటాం. కాబట్టి ఈ యొక్క చక్రంని ఆపు చేయాలంటే బ్రహ్మాజీ బ్రహ్మ సంహితలు ఈ శ్లోకాన్ని పలుకుతున్నారు. కర్మ ఎలాగ మనకి తెగుతుంది అనుకున్నంటే కర్మఫలం మనకి లభించిందంటే ఎప్పుడైతే భక్తి మార్గంలో మనము భక్తిని కొనసాగిస్తామంటే అప్పుడు కర్మబంధనము మనకి పట్టుకుంటుంది. इतलाई ब्रह्म संहितार ब्रह्माजी जे कि ये ब्रह्मांड प्रथम श्रेष्ठ जीव से कथा कहते क्षुद्र कीट इंद्रपोक नामक एक क्षुद्र कीट ठार आरंभ कर देवराज इंद्र पर्यटन समस्त ही कर्म बंधन आबद्ध. అయితే ఈ యొక్క సృష్టిలో ప్రథమ జీవి బ్రహ్మాజీ ఈ సృష్టించిన తర్వాత ఆయన ఏం చెప్తున్నారంటే చిన్న ఒక పురుగు నుంచి ఇంద్రుడి వరకు ఏవైతే కార్యాలు చేస్తున్నారో వాళ్ళు అందరూ కూడా కర్మ బంధంలో బంధించి ఉన్నారు. से कहते जस्तेन्द्र गोपम अथवेन्द्र महस कर्म
ବନ୍ଧାମ ରୂପ ଫଳ ଗାୟ ଆସ୍ତି ଗାଛ। এই কথা କହୁଛନ୍ତି। ଅର୍ଥାତ୍ ବର୍ଷା ଦିନରେ ନାଲି ନାଲି ଗୋଟେ ପ୍ରକାର ପୋକ ଦିଶୁଥାଏ। ଗୋପୀ ସେ ପୋକକୁ ନାଁ ହେଉଛି ଇନ୍ଦ୍ରଗୋପ ପୋକ। ୟାର ଯେଉଁ ଟାଇଟଲ ସ୍ୱର୍ଗର ଦେବରାଜ ଇନ୍ଦ୍ର, ତାଙ୍କର ସେଇ ଟାଇଟଲ ଇନ୍ଦ୍ର। ଇଏ ବି ଇନ୍ଦ୍ର, ସେ ବି ଇନ୍ଦ୍ର। ଟାଇଟଲ ହିସାବରେ ୟାର ఇంద్ర ఏ వచ్చి ఇంద్రగోపకు సే వచ్చి దేవరాజు ఇంద్ర. అయితే రెండు జీవులు మనము మీరు గమనించుంటారు. ఎప్పుడైతే వర్షం పడిన తర్వాత మనకి భూమి పైన ఎర్ర పురుగులు కనిపిస్తున్నాయి కదా, తోలు చాలా స్మూత్గా ఉంటుంది. ఎర్ర పురుగులు గమనించారు ఎప్పుడైనా? దాన్ని టచ్ చేస్తే స్మూత్గా ఉంటుంది. ఆయన పేరు ఇంద్రగోపం, ఆ పురుగు పేరు. మన పైలోకంలో ఉన్న ఇంద్రుడు, వీళ్ళిద్దరు కూడా ఆయన చేసిన కర్మ బంధంలో ఉంటారు. ଗୋଟେ ଜୀବ କର୍ମ ଅନୁସାରେ ପୋକ ଦେହ ପ୍ରାପ୍ତ ହେଇଛି, ଆଉ ଗୋଟେ ଜୀବ କର୍ମ ଅନୁସାରେ ଦେବରାଜ ఇంద్ర ହେଇଛନ୍ତି. అయితే ఈ పురుగు ఆయన యొక్క కర్మ వల్ల పురుగు రూపం ధరించింది. ఇంద్రుడు కూడా కర్మ వల్ల ఆ ఇంద్రుడు లోకాన్ని అక్కడ శరీరం ధరించారు. ତାମାନେ ଆମେ ଦେହ ନହଉ, ଆମେ ସମସ୍ତେ ହିଁ ఆత్మ, జీవాత్మ. కాబట్టి మనందరం ఎవరు అనుకోరంటే మనం శరీరం కాదు, మనందరూ కూడా ఆత్మ అని తెలుసుకోవాలి. ଜଣେ ଏହିପରି ଦେବରାଜ ଇନ୍ଦ୍ର ହେଲେ ବି କର୍ମ ବନ୍ଧନରୁ ସେ ମୁକ୍ତ ନୁହନ୍ତି. మనలో కూడా ఎవరో ఒక రోజు దేవేంద్రుడాగా అయిపోయినా సరే కర్మ బంధం నుంచి ఆయన ముక్తులు అవ్వలేదు. ଏମିତି କ'ଣ ଦେବରାଜ ଇନ୍ଦ୍ର ହୋଇ ସୁଦ୍ଧା ଗୁରୁଙ୍କ ଚରଣ ଅପରାଧ କରିବା ଯୋଗୁଁ ଗୁରୁଙ୍କ ଅଭିଶାପରେ ମର୍ତ୍ତ ଲୋକରେ ସେ ଖୁସିରେ ହେଇ ଜନ୍ମଗ୍ରହଣ କରିଥିଲେ. ఒకనప్పుడు కూడా ఇంద్రుడు కూడా వాళ్ళ గురువుని అవమానం చేసిన తర్వాత, గురువు వాళ్ళకి అభిశాపం ఇచ్చిన తర్వాత ఈ మర్త్య లోకంలో అయినా పందిగా పుట్టాడు. ଦେବରାଜ ଇନ୍ଦ୍ର ସ୍ୱରୂପରେ ସ୍ୱର୍ଗରେ ସେ ଅମୃତ ପାନ କରୁଥିଲେ, ସୋମରସ ପାନ କରୁଥିଲେ. ଖୁସିରୁ ଦେହ ପ୍ରାପ୍ତ ହୋଇ ବିଷ୍ଠା ଗଠନ କରିଥିଲେ. అయితే దేవేంద్రుడు ఆయన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా సోమరసాన్ని, అమృతాన్ని స్వీకరించేవాడు. వాళ్ళ గురువు ఒక అభిశాపం వల్ల ఈ మర్త్య లోకంలోకి వచ్చి ఆయన పంది రూపంలో వరాన్ని భుజిస్తున్నాడు. ଏହାକୁ କୁହାଯାଉଛି କର୍ମ ବନ୍ଧନ. కాబట్టి ఆయన అక్కడ అమృతం తిన్న ఒకనాడు గురువుకు అపరాధం చేసిన వాళ్ళ ఆ ఫలితం ఈ యొక్క లోకంలో వచ్చి పంది రూపంలో మరణం తింటున్నారు. దాని అర్థం ఆయన కర్మ అది. ତେଣୁ ଆମେ ସମସ୍ତେ କର୍ମ ବନ୍ଧନ ଅନୁସାରେ ଜନ୍ମମୃତ୍ୟୁ ଚକ୍ରରେ ପଡ଼ିଯାଉଛି. అదేవిధంగా మనందరం కూడా ఈ యొక్క జన్మ మృత్యు చక్రంలో పడున్నాము. ତ ଜନ୍ମମୃତ୍ୟୁ ଚକ୍ରରୁ ଉଦ୍ଧାର ହେବା ପାଇଁ ଗୋଟିଏ ମାତ୍ର ପନ୍ଥା, ଯଦି ଧର୍ମ ଅନୁଶୀଳନ କରିବ. తో ఈ యొక్క జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడాలంటే మనకు ధర్మాన్ని ఆచరించాలి. ଯଦି ଅଧର୍ମ ଆଚରଣ କରିବା ତାହେଲେ ଆମେ କର୍ମ ବନ୍ଧନ ପୁଣି ମନୁଷ୍ୟ ଦେହରୁ ମନୁଷ୍ୟ ଶରୀରକୁ ଚାଲିବା. ఒకవేళ మనము మానవ శరీరం లభించాక కూడా అధర్మాన్ని ఆచరిస్తున్నామంటే ఈ మనిషి శరీరం లభించాక ఇతరులోని అంటే ఈ పశు జోని మనకి లభిస్తుంది. ଧର୍ମ ଅନୁଶୀଳନ ସର୍ବୋତ୍ତମ ସୁଯୋଗ ଏସବୁ ମନୁଷ୍ୟ ଦେହ ଆମେ କରିପାରିବା. కాబట్టి ఈ మానవ శరీరం మనకి భగవంతుడు ఎందుకు ఇచ్చారంటే చాలా చక్కగా ధర్మాన్ని అనుసరించడానికి ఇచ్చారు. ତେଣୁ ସ୍ରଷ୍ଟାର ସର୍ବୋତ୍ତମ ସୃଷ୍ଟି ଏ ମନୁଷ୍ୟ ଶରୀର. కాబట్టి ఈ సృష్టిలో చక్కనైన ఒక సృష్టి ఏది ఉందంటే అది మానవ శరీరం. ମନୁଷ୍ୟ ଶରୀର ପ୍ରାପ୍ତ ହୋଇ ଯଦି ଆମେ ଭଗବାନଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରବର୍ତ୍ତିତ ଧର୍ମ ଅନୁଶୀଳନ ନ କରିବା, ମନୁଷ୍ୟ ହେଲେ ବି ଆମେ ସମସ୍ତେ ପଶୁ. ఒకవేళ మానవ జీవితం లభించాక కూడా మానవుడిలాగా ధర్మం ఆచరణ చేయలేదనుకుంటే మానవ రూపంలో మనందరూ కూడా పశువుతో సమానం. କାହିଁକି ନା ପଶୁମାନଙ୍କ ପାଇଁ ଧର୍ମ ନୁହେଁ, ଧର୍ମ କେବଳ ମନୁଷ୍ୟମାନଙ୍କ ପାଇଁ. ఎందుకంటే పశువులకు ఎటువంటి ధర్మాలు లేవు. కేవలం ధర్మం ఆచరించిన విధి ఎవరికి ఉందంటే అది మానవుడికి మాత్రమే. ପଶୁମାନେ କେବଳ ଦେହ ଧର୍ମରେ ରଥ. ଦେହ ଧର୍ମ ମାନେ ଆହାର, ନିଦ୍ରା, ଭୟ, ମୈଥୁନ, ଏ ଚାରିଟି ପଶୁ ଧର୍ମରେ ରଥ. పశువులకి మామూలుగా చెప్పబడింది వాళ్ళకు ధర్మం ఏమని చెప్పబడింది అంటే వాళ్ళు భుజిస్తూనే ఉంటారు. ఆహారము, నిద్ర, పడుకుంటే పశువులు, మైథునము, స్త్రీ పురుష సంపర్కం చేసుకుంటారు, తర్వాత భయము, ఈ 4 వస్తువులు పశువులు చేస్తూనే ఉంటాయి. ଆମେ ଯେହେତୁ ଷୋଳଦେହ ପ୍ରାପ୍ତ ହେଇଛୁ, ଏ ଚାରିଟା ଆମେ ବି କରୁଛେ, ଆହାର, ନିଦ୍ରା, ଭୟ, ମୈଥୁନ.
ଆହାର ଏ ଶରୀରଟା ପାଇଁ ଆମେ ଆହାର କରିଛୁ, ଭୟଭୀତ ଅବସ୍ଥାରେ ଅଛୁ, ଆତ୍ମରକ୍ଷା ପାଇଁ ସବୁବେଳେ ଭୟଭୀତ ଅବସ୍ଥାରେ ଅଛୁ, ନିଦ୍ରା ଯାଉଛୁ ଆଉ ବଂଶ ରକ୍ଷା କରିବା ପାଇଁ ଆମେ మైథున କାର୍ଯ୍ୟ କରୁଛୁ। అయితే పశువులు ఈ 4 కార్యాలు చేస్తున్నాయి. మానవులు కూడా చూడండి, ఈ శరీరం పోషించడానికి ఆహారాన్ని భుజిస్తూ ఉంటారు. వాళ్ళకి భయం ఉంటుంది, నిద్ర ఉంటుంది. వంశంలో పుత్రుడు కావాలని వాళ్ళు కూడా ఇటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. ఈ పశువులు కూడా చేస్తున్నాయి ఈ విధంగా. ତ ପଶୁମାନେ ଯାହା କରୁଛନ୍ତି ଆମେ ତାହା କରୁଛୁ। అయితే పశువులు ఈ 4 కార్యాలు చేస్తున్నారు, మానవులు కూడా ఈ 4 కార్యాలు చేస్తున్నారు. ଏ ଦିଗରେ ଯଦି ଆମେ ବିଚାର କରିବା ପଶୁମାନଙ୍କ ଠାରୁ ଆମେ ଭିନ୍ନ ନୁହଁ। ఒకవేళ పశువులు ఆ 4 కార్యాలు చేసి మానవులుగా మనం ఆ 4 కార్యాలు చేస్తే పశువు కన్నా గొప్పవాళ్ళు ఏమి కాదు. ତେଣୁ ଶାସ୍ତ୍ରରେ କୁହାଯାଉଛି ଆହାର ନିଦ୍ରା ଭୟ ମୈଥୁନଞ୍ଚ ସାମାନ୍ୟ ଏକ ପଶୁ ବି ନର। ପଶୁ ଏବଂ ନର ମନୁଷ୍ୟ ଏ 4 ପ୍ରକାର କର୍ମରେ ରତ, କିନ୍ତୁ ପଶୁମାନଙ୍କ ଠାରୁ ମନୁଷ୍ୟ ଦେହ ଯେଉଁମାନେ ପ୍ରାପ୍ତ ସେମାନଙ୍କୁ ଏକ୍ସଟ୍ରା ଗୋଟେ ବସ୍ତୁ ଦିଆଯାଇଛି, ତାହା ହେଉଛି ଧର୍ମ। అయితే ఈ 4 వస్తువులు అంటే మానవుల్లో పశువుల్లో సరి సమానంగా ఉంటాయి. ఆహారము, భుజించడం, నిద్రపోవడము, వైద్యము మరియు భయము. ఇవి పశువులు ఉంటాయి, మానవులు ఉంటాయి. కానీ మానవుడికి వేరే ఒక స్పెషల్ ఒక క్వాలిటీ ఏముందంటే ధర్మము. ఆయన ధర్మం గురించి ఆలోచించే శక్తి మానవుడికి. ତେଣୁ ଶାସ୍ତ୍ରରେ କହ ଧର୍ମ ହିଁ ତେଷାଂ ଅଧିକ ବିଶେଷ ଧର୍ମହୀନ ପଶୁ ବି ସମାନ। కాబట్టి శాస్త్రం ఈ విషయం కూడా చెప్పబడింది. మానవుడికి ధర్మం అనే ఒక విషయం ఉంది. ఒకవేళ మానవుడు ధర్మాన్ని ఆచరించకపోతే ఆయన పశువుతో సమానం। ପଶୁମାନେ ଏ ଧର୍ମ ଅନୁଶୀଳନ କରିପାରିବ ନାହିଁ ପଶୁ ଦେହରେ, ତେଣୁ ମନୁଷ୍ୟ ଦେହରେ ଏ ଧର୍ମ ଅନୁଶୀଳନ କରିପାରିବ। మనం చూడవచ్చు పశువులు ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించలేవు, కానీ మానవులు ధర్మం ఆచరించిన శక్తి, జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది। ଏ 4ଟି ଯୁଗ ରହିଛି, ସତ୍ୟ ଯୁଗ, ତ୍ରେତା ଯୁଗ, ଦ୍ୱାପର ଯୁଗ, କଳି ଯୁଗ। ଯୁଗରେ ଲୋକମାନଙ୍କର ଆୟୁଷ, ରୁଚି, ବଳ, ବୀର୍ଯ୍ୟ, ସାମର୍ଥ୍ୟ ଅନୁସାରେ ଭଗବାନ ପ୍ରତି ଯୁଗ ଯୁଗ ଆସି ଯୁଗ ଧର୍ମ ପ୍ରବର୍ତ୍ତନ କରିଛନ୍ତି। କାହିଁକି ନା ଯଦି ଭଗବାନଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରବର୍ତ୍ତିତ ଏ ଧର୍ମ ମନୁଷ୍ୟ ଦେହ ପ୍ରାପ୍ତ ହେଇକି ଯଦି ଆଚରଣ କରିବେ ତାହେଲେ ଚିରତର ପାଇଁ ଜନନୀତି ଚକ୍ରବର୍ତ୍ତୀ ରହି ନିତ୍ୟ ଆନନ୍ଦମୟ ଧାମ ଭଗବାନଙ୍କ ପାଖକୁ ଫେରି ଯାଇପାରିବେ। అయితే మానవులు ఈ సత్యయుగం నుంచి కలియుగం వరకు ఆయన జన్మమూర్తి చక్రం తిరుగుతూ ఉన్నారు. దయచేసి కొద్ది ముందుకు వచ్చేయండి, భక్తులందరూ వస్తున్నారు, దయచేసి ముందుగా గౌరవించండి. సో కాబట్టి మానవుడు ఆగు పడాల్సింది మెల్లగా కూర్చోబెట్టండి అన్నమాట. సంవత్సరం ఈ చలికాలంలో దగ్గర కూర్చొని ఏ ప్రాబ్లం లేదు, ఏం చేయలేదు, దగ్గర సో మానవులు ఒకవేళ ధర్మాన్ని ఆచరించకపోతే ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరించడానికి ప్రయత్నించారు. ତେଣୁ ଏଥିଲାଗି କୁହାଯାଉଛି ଧର୍ମ ହିଁ ତେଷାଂ ଅଧିକ ବିଶେଷ। ଅର୍ଥାତ୍ ଆମେ ଯେହେତୁ ସବୁ ମନୁଷ୍ୟ ଦେହ ପ୍ରାପ୍ତ ହେଇଛୁ, ଏଇ ମନୁଷ୍ୟ ଦେହ ଦ୍ୱାରା ଭଗବାନଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରବର୍ତ୍ତିତ ଧର୍ମ ଆମେ ఆచరణ କରିପାରିବା। కాబట్టి మానవ జీవితం ఎందుకు లభించిందంటే ధర్మాన్ని చాలా సులువుగా మనం ఆచరించవచ్చు। ଭଗବାନଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରବର୍ତ୍ତିତ ଯେଉଁ ଯୁଗରେ ଯେଉଁ ଧର୍ମ, ସେଇ ଧର୍ମ ଯଦି ଆମେ ଅନୁଶୀଳନ କରିବା ତାହେଲେ ଅନାଦି କାଳରୁ ଆମେ ଯେ ଭଗବାନଙ୍କୁ ଭୁଲି ଯାଇ ଜନ୍ମମୃତ୍ୟୁ ଚକ୍ରରେ ପଡ଼ିଯାଇଛୁ, ସେ ଜନ୍ମମୃତ୍ୟୁ ଚକ୍ରରେ ଆମେ ଉଦ୍ଧାର ହୋଇ ନିତ୍ୟ ଆନନ୍ଦମୟ ଧାମ ଭଗବାନଙ୍କ ଧାମକୁ ଆମେ ଫେରି ଯାଇପାରୁଛୁ। ଏଇଟାରେ କାହାରି ମୃତ୍ୟୁ ହେବ ନାହିଁ, କାହାର ଜନ୍ମ ହେବ ନାହିଁ, କେହି ବାର୍ଦ୍ଧକ୍ୟ ଦଶ ପ୍ରାପ୍ତ ହେବ ନାହିଁ, କେହି କୌଣସି ପ୍ରକାର ରୋଗ ଦ୍ୱାରା ଆକ୍ରାନ୍ତ ହେବ ନାହିଁ। కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని చాలా చక్కగా అనుసరిస్తూ
ఈ యొక్క జన్మ మృత్యు చక్రం నుంచి బయటకు వచ్చామంటే మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుందంటే ఎటువంటి జన్మం ఉండదు, ఎటువంటి మరణం ఉండదు, ఎటువంటి రోగాలు ఉండదు. ఈ మొబైల్ తీసుకోండి సరే, 3 సార్లు అని చెప్పి మొబైల్ ఆగుతుంది. ఇప్పుడు వచ్చిన వ్యక్తులు కూడా దయచేసి మొబైల్స్ కొద్దిగా సైలెంట్ పెట్టుకోండి. ତେଣୁ ଏଥିରୁ ଆମେ ବୁଝିପାରୁଛେ 2 ପ୍ରକାର ଜଗତ ରହିଛି। ଗୋଟେ ଭୌତିକ ଜଗତ ଯେଉଁଟାରେ ଜନ୍ମ ଅଛି, ମୃତ୍ୟୁ ଅଛି, ବ୍ୟାଧି ରହିଛି, ବାର୍ଦ୍ଧକ୍ୟ ଦଶା ରହିଛି, 4 ପ୍ରକାର ଦୁଃଖ ରହିଛି। ତେଣୁ ଭଗବାନ କୃଷ୍ଣ ଗୀତାରେ କହିଲେ ଜନ୍ମ ମୃତ୍ୟୁ ଜରା ବ୍ୟାଧି ଦୁଃଖ ଦୁଃଖ ଏ 4 ପ୍ରକାର ଦୁଃଖ। ଏ ଭୌତିକ ଜଗତରେ ଯିଏ ଆସିବେ ఈ 4 ప్రకార దుఃఖం తనకు భోగ పరివారం. అయితే మొత్తం ఈ బ్రహ్మాండంలో చెప్పుకోవాలంటే ఈ లోకంలో ఎవరైతే పుట్టారో ఈ 4 రకాల దుఃఖాలు ఉన్నాయి. పుట్టడము, చావు, ముసలితనము, రోగాలు. అంటే ఈ లోకం మనకి తయారు చేశారు ఈ 4 దుఃఖాలు పడడానికి, ఈ భౌతిక లోకం భగవంతుడు. ତେଣୁ ଏଠାରେ ଯଦି କାହାରି ଦେହର ବିୟୋଗ ହେଇଗଲା ଅର୍ଥାତ୍ ମୃତ୍ୟୁ ହେଇଗଲା ସେଥିଲାଗି ଦୁଃଖ କରିବାର କିଛି ନାହିଁ। ଭଗବାନ ଏଇ କଥା ଏଇ ଶ୍ଲୋକରେ କହୁଛନ୍ତି, ଜାତସ୍ୟ ହି ଧ୍ରୁବ ମୃତ ଧ୍ରୁବଂ ଜନ୍ମ ମୃତସ୍ୟ ତସ୍ମାତ୍ ଅପରିହାର୍ଯ୍ୟ ଭକ୍ତେ ନ तं ଶୋଚିତୁଂ ଅର୍ହସି। శోక କରିବା କିଛି ଆବଶ୍ୟକ ନାହିଁ। కాబట్టి మనందరం కూడా శోకించడానికి ఎటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు స్వయంగా చెప్పారు ఏమంటే పుట్టిన వాడికి ఎలాగైనా చావు దొరుకుతూ ఉంటుంది. సో కాబట్టి మనం కూడా ఒకరోజు చనిపోతూ ఉంటాము. సో కాబట్టి ఈ యొక్క జ్ఞానం తెలిస్తే శోకం ఎంచకూడదు అని భగవంతుడు చెప్తున్నారు. ଅର୍ଜୁନ ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ ଆସିଛନ୍ତି ରଣଭୂମି କୁରୁକ୍ଷେତ୍ରରେ। ଶତ୍ରୁପକ୍ଷ ସୈନିକମାନଙ୍କ ମଧ୍ୟରେ ଦେଖିଲେ ଯେ ସେଠାରେ ମୋର ପିତାମହ ଭୀଷ୍ମ, ଯିଏକି ବାଲ୍ୟ ଅବସ୍ଥାରେ ଆମେ ପିତୃହାର ହୋଇଯାଇଥିଲୁ, କେତେ ସ୍ନେହ ଦେଇ କେତେ ଆଦର କରି ଆମକୁ ଲାଳନ ପାଳନ କରିଛନ୍ତି, ସେଇ ପିତାମହ ଭୀଷ୍ମକୁ ବଧ କରିବାକୁ ହେବ। అయితే అర్జున కూడా ఇక్కడ వ్యామోహంలో చెందాడంటే ఏమది, అవతల వైపు చూస్తే భీష్మ పితామహ నిల్చున్నారు. ఆయన చిన్నప్పుడు వీళ్ళ నాన్నగారు ఎప్పుడైతే శరీరం విడిచిపెట్టారో ఆ సమయంలో భీష్మ పితామహి అర్జునికి ఒడిలో కూర్చోబెట్టి తినిపించడము, ఆయనకి మసాజ్ చేయడము, ఆయనకి ఆడిపించడము, ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడు అర్జున ఆలోచిస్తున్నారు, ఈ భీష్మ పితామహకి నేను చంపాలి. ପୁଣି ଦେଖୁଛନ୍ତି ଗୁରୁ ଦ୍ରୋଣାଚାର୍ଯ୍ୟ, ଶତ୍ରୁପକ୍ଷରେ କିଏ ଅଛନ୍ତି? ଗୁରୁ ଦ୍ରୋଣାଚାର୍ଯ୍ୟ, ଯିଏକି ମୋ ପ୍ରତି ପ୍ରସନ୍ନ ହେଇ ଅସ୍ତ୍ର ବିଦ୍ୟାର ଯେତେ ଗୋପନୀୟ ରହସ୍ୟ ମୋତେ ଶିକ୍ଷା ଦେଇଛନ୍ତି, সেই గురు ద్రోణాచార్యకు బోధ କରିବାକୁ ହେବ। అయితే భీష్మ పితామహ చూశారు, మనలో పక్కన చూస్తే అక్కడ ఉన్నారు గురు ద్రోణాచార్య గారు. అయితే అర్జున ఈ విధంగా ఆలోచిస్తున్నారు, నాకు గుహ్యమైన శస్త్రాలని విద్య నేర్పించారు ద్రోణాచార్య గారు, ఆయన కూడా చంపారు। ଦେହ ସମ୍ବନ୍ଧରେ ସମ୍ବନ୍ଧିତ ହୋଇ ଅର୍ଜୁନ ଏଥିପାଇଁ କଥା ଉଠାଇଲେ, ମୁଁ ଯୁଦ୍ଧ କରିବି ନାହିଁ। కాబట్టి ఈ యొక్క శారీరకమైన సంబంధం పట్ల వ్యామోహం చేసి అర్జున భగవంతుడు చెప్తున్నారు, నేను మరి యుద్ధం చేయను। କିନ୍ତୁ ଭଗବାନ କୃଷ୍ଣ ନିଜ ଇଚ୍ଛାରେ ଏହିପରି ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ସଂଘର୍ଷ ଲଗାଇ ଦେଇଛନ୍ତି, ଭାଇ ଭାଇମାନଙ୍କ ମଧ୍ୟରେ। ଏହାର ପରିଣାମ ହେଉଛି କ'ଣ? ଦୁଷ୍କୃତୀମାନଙ୍କୁ ସଂହାର କରି ଭକ୍ତମାନଙ୍କୁ ସୁରକ୍ଷା ଦେବେ ଆଉ ଭଗବାନଙ୍କର ପ୍ରବର୍ତ୍ତିତ ଯେଉଁ ଧର୍ମ ତାକୁ ପୁଣି ସ୍ଥାପନ କରିବେ। అదే భగవంతుడు ఈ యుద్ధం చేయమని చెప్పడానికి కారణం ఏంటంటే అసురులందరూ కూడా నాశించాలా, ధర్మము స్థాపన అవ్వాలా, సాధు పురుషులకు రక్షించాలా, ఈ యొక్క కోరిక మీద యుద్ధం చేయమని చెప్తున్నారు। କିନ୍ତୁ ଭଗବାନ ଯେଉଁ ଇଚ୍ଛା କରିଛନ୍ତି সেই ଇଚ୍ଛାର ବିରୁଦ୍ଧାଚାରଣ ପଠନ କରିଛନ୍ତି କିଏ? ଅର୍ଜୁନ। ସେ ହେଉଛନ୍ତି କ୍ଷତ୍ରିୟ। କ୍ଷତ୍ରିୟର କର୍ତ୍ତବ୍ୟ ହେଉଛି କ'ଣ? ଯୁଦ୍ଧ କରି କ୍ଷତ୍ରିୟ ହି ପ୍ରଜାରକ୍ଷଣମ୍।
शस्त्रपाणि प्रदंडय निर्जित परसैन्यादि धर्म न ख्यातिं पाराय। ये व्यासदेव के पिता पराशर मुनि এই কথা কইছেন যে ক্ষত্রিয় কর্তব্য হচ্ছে রাজ্যের যে জাত হয়েছেন সমস্ত প্রজা এମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ସୁରକ୍ଷା ଦେବା। ତେଣୁ ଯେଉଁମାନେ ଅନ୍ୟାୟକାରୀ ସେମାନଙ୍କୁ ଦଣ୍ଡ ଦେବା ପାଇଁ ହାତରେ ତରବାରୀ ଧାରଣ କରିବେ। అయితే క్షత్రియుల తాలూకు ధర్మం ఏంటంటే పరాశర ముని గారు ఈ విధంగా చెప్తున్నారు, ప్రజారక్షణ అవుతుంది చాలా ముఖ్యమైనది. అర్థమేవా? రెండవది ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళకి దండించడము క్షత్రుల తాలూకు నియమం. धर्म न ख्यातिं पाराय। धर्म नीति नहीं, धर्म केवल भगवान के द्वारा प्रवर्तित। धर्मस्तु साक्षात भगवत प्रणीतम। तेने भगवान के द्वारा प्रवर्तित সেই ধর্ম নিজে আচরণ করিবে ক্ষত্রিয় রাজা রূপে এবং প্রজামানকে সেই ধর্মাবলম্বী করিবে। সমস্ত ধর্মের রথ যদি হবে তাহলে ধর্ম অনুশীলন করি জন্মটি চক্র দ্বারা ভগবানকে পাখకు ফেরি যাই পারিবে। మళ్ళీ క్షత్రియులో ఒక ధర్మం ఏంటంటే ఆయన ప్రతి ఒక్క జీవి కూడా ధర్మం గురించి నేర్పించుతూ భగవంతుడి పట్ల సంబంధాన్ని వాళ్ళకి గుర్తు చేస్తూ ఆయన యొక్క పరిపాలనలో ప్రతి ప్రజలందరూ కూడా భగవంతుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలని ఒక ధర్మం కూడా నేర్పిస్తారు క్షత్రియులు. ତେଣୁ ପରାଶର ଋଷି କହୁଛନ୍ତି ନିର୍ଜିତ ପରସୈନ୍ୟ ଶତ୍ରୁପକ୍ଷ ସୈନ୍ୟମାନଙ୍କୁ ବଧ କରି ପରାସ୍ତ କରି ନିଜ ପ୍ରଜାମାନଙ୍କୁ ସୁରକ୍ଷା ଦେବେ, ଏଥିଲାଗି ହାତରେ ତରବାରୀ ଧାରଣ କରିବେ। ତେଣୁ ଯୁଦ୍ଧ ଏ କ୍ଷତ୍ରିୟ ସ୍ୱଭାବଜାତ ଧର୍ମ। అయితే అవతల వైపు శత్రువులు అన్యాయంగా ఈ యొక్క అధర్మాన్ని ఆచరించినప్పుడు ఇక్కడ అర్జున యుద్ధం చేయనంటున్నాడు. కానీ అక్కడ విషయం ఏమంటే క్షత్రుడు అన్యాయం చేసిన వ్యక్తుల్ని ఖడ్గంతో వాళ్ళకి దండించి న్యాయం ప్రదానం చేయాలి. కానీ ఇక్కడ అర్జున యుద్ధం చేయమని చెప్తున్నాడు. ତେଣୁ ଅର୍ଜୁନ ପିତୃ ଦିଗରୁ ଏବଂ ମାତୃ ଦିଗରୁ କ୍ଷତ୍ରିୟ ରକ୍ତର ଜାତ ଯୁଦ୍ଧ କରିବାକୁ ଆସି ବର୍ତ୍ତମାନ ତାଙ୍କ ଭିତରେ ମୋହ ଜାତ ହେଇଯାଇଛି, କଥା ଉଠାଉଛନ୍ତି ମୁଁ ଯୁଦ୍ଧ କରିବି ନାହିଁ। అయితే ఇక్కడ అర్జునుడు అమ్మ కూడా క్షత్రియ, నాన్న కూడా క్షత్రియ, ఆ ఒక రక్తం చెందిన వ్యక్తి క్షత్రియుడు. అయితే దండించిపోయి అక్కడ ఏమవుతుంది, శరీరం పట్ల మోహం చెంది క్షత్రుడు తాలూకు ధర్మం యుద్ధం చేయాలా. కానీ ఇక్కడ మోహవశతు ఆయన యుద్ధం చేయకుండా నేను యుద్ధం చేయమని చెప్తున్నాను. ଭଗବାନ କୃଷ୍ଣ ଇଚ୍ଛାମୟ ପୁରୁଷ ଏ ଇଚ୍ଛା କରିଛନ୍ତି ଏ ଯୁଦ୍ଧ ଭୂମିରେ ଯେତେ ସବୁ ଆସି ଉପସ୍ଥିତ ହେଇଛନ୍ତି କେହି ଆଉ ପ୍ରାଣ ନେଇ ଘରକୁ ଫେରି ଯାଇ ପାରିବ ନାହିଁ। అయితే భగవంతుడు ఒక ఆలోచన ముందు నుంచే ఉంది. ఈ రణరంగంలో ఎంత సైనికులు అయితే నిల్చున్నారో కౌరవుల పట్ల అందరూ కూడా మృతి చెందుతారని భగవంతుడు తనకు ఆలోచన। କିନ୍ତୁ ଅର୍ଜୁନ କଥା ଉଠାଉଛନ୍ତି ମୁଁ ଯୁଦ୍ଧ କରିବେ ନାହିଁ, ଅର୍ଥାତ୍ ସେ ଯୁଦ୍ଧ ନ କରିବେ ତଥାପି କେହି ପ୍ରାଣ ନେଇ ଘରକୁ ଫେରି ଯାଇ ପାରିବନି, ଏ କୃଷ୍ଣଙ୍କର ଇଚ୍ଛା। అయితే భగవంతుడు తాలూకు ఒక ఇష్టం ఏంటి, ఇచ్చ అంటే కోరిక. ఒకవేళ అర్జున యుద్ధం చేస్తే మంచిది, యుద్ధం చేయకపోయినా సరే భగవంతుడు కోరిక ఏంటంటే ఎవరు కూడా ఈ రణరంగం నుంచి ఇంటికి తిరిగి వెళ్ళారు, అంటే భగవంతుడి సంఖ్య వాళ్ళందరూ కూడా వధిస్తారు। ଅର୍ଜୁନ ଯୁଦ୍ଧ ନ କଲେ ବି ଏମାନଙ୍କୁ ବଚାଇ ପାରିବ ନାହିଁ, ଯେଉଁମାନେ ଯୁଦ୍ଧ କ୍ଷେତ୍ରରେ ଆସି ଉପସ୍ଥିତ ହେଇଛନ୍ତି। ఎవరైతే అన్యాయంగా ఈ యొక్క రణరంగంలో ఉపస్థితి ఉన్నారో ఖచ్చితంగా యుద్ధ భూమిలో వాళ్ళు మృతి చెందాల్సింది, ఎవరు కూడా ఇంటికి వెళ్ళలేకపోతారు। କିନ୍ତୁ କ୍ଷତ୍ରିୟ ସବୁ ଅର୍ଜୁନ ତାର କର୍ତ୍ତବ୍ୟ କର୍ମ ଯୁଦ୍ଧ କରିବା, କିନ୍ତୁ ସେ ଯୁଦ୍ଧ ଯଦି ନ କରିବେ ତାହେଲେ ସ୍ୱଧର୍ମରୁ ବିଚ୍ୟୁତ ହେବା ଯୋଗୁଁ ଅଧର୍ମ ହେବ। కాబట్టి ఇక్కడ స్వధర్మానికి కూడా మనకు ఒకటి ఉంది, మన ఒక వృత్తి। అయితే అర్జున తాలూకా ధర్మం ఏంటంటే క్షత్రుడు ఆ శత్రువుని వధించాలా, ఆ ధర్మం వదిలేసి ఆయన నేను యుద్ధం చేయనని పట్టుదల పడుతున్నాను। କିନ୍ତୁ ସ୍ୱଧର୍ମ ବିଚ୍ୟୁତ ହେବା ଯୋଗୁଁ ତାଙ୍କ ନରକକୁ ଯିବାକୁ ହେବ। అయితే స్వధర్మాన్ని పాలించకుండా వేరే ధర్మాన్ని పాలిస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన నరకానికి చెందుతాడు। କିନ୍ତୁ କୃଷ୍ଣଙ୍କ ଇଚ୍ଛା ଅନୁସାରେ ଯଦି ସେ ଶତ୍ରୁପକ୍ଷ ସୈନିକମାନଙ୍କୁ ବଧ କରିବେ, ଏହିପରି ଯଦି ହିଂସା ଧର୍ମ ଆଚରଣ କରିବେ ତା ପାଇଁ ତାଙ୍କୁ ନରକକୁ ଯିବାକୁ ହେବ ନାହିଁ।
ఒకవేళ భగవంతుడు చెప్తున్నారు వాళ్ళకి చంపు, క్షత్రుడు తన ధర్మం చంపాలంటే ఆయన ఇప్పుడు నరకానికి వెళ్ళాడు ఆయన. ଏହା ହେଉଛି କର୍ମର ସୂକ୍ଷ୍ମ ବିଚାର। ఇవి కర్మ తాలూకా సూక్ష్మమైన ఆలోచనలు. ଏହା ହେଉଛି କର୍ମ ବନ୍ଧନ ମୁକ୍ତିର ଉପାୟ। ఇవి కర్మ బంధనం నుంచి ఏ విధంగా అయితే బయటికి రావడానికి ఉపాయాలు. ତେଣୁ ଭଗବାନ କୃଷ୍ଣ ପଦ୍ମ ପୁରାଣ କହୁଛନ୍ତି ମନ ନିମିତ୍ତ କୃତଂ ପାପଂ ଧର୍ମାୟ କଳ୍ପତେ। ମୋ ପାଇଁ ଯଦି କେହି ଅଧର୍ମ ଆଚରଣ କଲା ତାହେଲେ ତାହା ହେବ ପ୍ରକୃତପକ୍ଷେ ଧର୍ମ। అయితే భగవంతుడు పద్మపురాణంలో ఈ విధంగా చెప్తున్నారు, నా కొరకై నా ఇష్టం కొరకై ఎవరైనా అధర్మం చేస్తున్నారంటే ఆయన ధార్మికుడే. ମାମ୍ ଅନାଦୃଷ୍ଟଂ ଧର୍ମଂ ପାପଂ ସବ୍ ମତ୍ ପ୍ରଭାବତ। ମୋତେ ଅନାଦର କରି କେହି ଯଦି ତଥାକଥିତ ସବୁ ଧର୍ମ ଆଚରଣ କରିବେ କିନ୍ତୁ ତାହା ପ୍ରକୃତପକ୍ଷେ ଅଧର୍ମ। ସେଥିଲାଗି ସେମାନେ ସମସ୍ତଙ୍କୁ ଅଧଗତି। గమనిస్తున్నారు, నా కొరకై ఎవరైతే అధర్మాన్ని ఆచరిస్తున్నారంటే అది ధర్మము, నన్ను వదిలేసి ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తున్నారంటే అది అధర్మం. ତେଣୁ ପ୍ରକୃତ ଧର୍ମ କ'ଣ ଅଧର୍ମ କ'ଣ? అయితే ఇక్కడ అసలు రూపంలో ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి? ତେଣୁ ଭଗବାନ ଯେଉଁ ନିର୍ଦ୍ଦେଶ ଦେବେ ସେ ନିର୍ଦ୍ଦେଶ ପାଳନ କରିବା ହିଁ ହେଉଛି ବାସ୍ତବ ଧର୍ମ। చాలా చక్కనైన మాట. ధర్మం అంటే ఏంటంటే భగవంతుడు ఏవైతే నిర్దేశాలు ఉపదేశాలు మనకి ఇస్తారో అవి పాటించడమే మన ఒక ధర్మం. ତେଣୁ ଭଗବାନ ଯୁଗ ଅବତାର ରୂପ ଧାରଣ କରି ପ୍ରତି ଯୁଗ ଯୁଗ ଆସୁଛନ୍ତି ଯୁଗ ଧର୍ମ ପ୍ରବର୍ତ୍ତନ କରିବା ପାଇଁ। ଇଏ ଭଗବାନଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରବର୍ତ୍ତିତ ଧର୍ମ। ଏଇ ଧର୍ମ ଯଦି ମନୁଷ୍ୟ ଦେହ ପ୍ରାପ୍ତ ହୋଇ କେହି ଯଦି ଅନୁଶୀଳନ କଲେ ସେ ଧର୍ମ ଅନୁଶୀଳନ କରି ଚିରତର ପାଇଁ ଜନ୍ମମୃତ୍ୟୁ ଚକ୍ର ଦ୍ୱାରା ଭଗବାନଙ୍କ ପାଖକୁ ଫେରି ଯାଇପାରିବେ। కాబట్టి భగవంతుడు ప్రతి ఒక్క యుగంలో వచ్చి మనందరూ కూడా ఉపదేశాలు ఇస్తున్నారు, నిర్దేశం ఇస్తున్నారు, జ్ఞానం ఇస్తున్నారు. ఆ ఒక్క ధర్మాన్ని పాటిస్తూ మానవుడు చక్కగా సేవ చేశారంటే స్వామి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ତେଣୁ ଏଠାରେ ଆମର କର୍ତ୍ତବ୍ୟ କର୍ମ ଏଠାରେ କୁହାଯାଉଛି ଏଇ ଶ୍ଲୋକରେ ଯେ ଆମେ ଜନ୍ମମୃତ୍ୟୁ ଚକ୍ରରେ ପଡ଼ିଯାଇଛୁ, କିନ୍ତୁ ଇଏ ସୁନିଶ୍ଚିତ ଯେ ଜନ୍ମଗ୍ରହଣ କରିବ ସେ ମରିବ, ଯିଏ ମରିବ ସେ ଆଉ ଗୋଟେ ଜଡ଼ ଶରୀର ଧାରଣ କରି ଜନ୍ମଗ୍ରହଣ କରିବ। ତେଣୁ ସମସ୍ତେ ଜନ୍ମମୃତ୍ୟୁ ଚକ୍ରରେ ପଡ଼ିଯାଇଛୁ। ତେଣୁ ଆମର କର୍ତ୍ତବ୍ୟ ହେଉଛି ଆମର ଯେ କର୍ତ୍ତବ୍ୟ କର୍ମ ତାହା ସମ୍ପାଦନ ଯଦି କରିପାରିବା ତାହେଲେ ଆମେ ఊర్ధ్వగతి ప్రాప్తి అయిపోయింది. అయితే ఇక్కడ సమస్య ఏంటి, ఇవన్నీ జ్ఞానం తెలిసా కూడా మనం ఒక భౌతిక ప్రపంచంలో బద్ధుడుగా పడిపోయినాం. కాబట్టి ఇప్పుడు కూడా మనకి ఒక అవకాశం ఉంది, ఇటువంటి జ్ఞానం లభిస్తూ మన కర్మబంధం నుంచి ఈ చిక్కు నుంచి బయటపడి స్వామి దగ్గరికి వెళ్ళవచ్చు. ఇది ఒక మంచి అవకాశం మనందరం. ତେଣୁ ଚାରିଟି ଯୁଗରେ ଚାରି ପ୍ରକାର ଧର୍ମ ଭଗବାନଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରବର୍ତ୍ତିତ ହେଇଛି। అయితే ఈ యొక్క ధర్మాలు 4 యుగంలో 4 రకాల ధర్మాలు ఉన్నాయి. ఇవి భగవంతుడు స్వయంగా చెప్పారు. ସତ୍ୟ ଯୁଗ ଲୋକମାନଙ୍କର ଆୟୁଷ ଥିଲା 1 ଲକ୍ଷ ବର୍ଷ। సత్యయుగంలో ధర్మం ఏంటంటే 1 లక్ష సంవత్సరాలు బతికేవారు. ତ୍ରେତା ଯୁଗ ଲୋକମାନଙ୍କ ଆୟୁଷ ଥିଲା 10,000 ବର୍ଷ। త్రేతాయుగంలో ఈ యొక్క మానవుల తాలూకు ఆయుష్ 10,000 సంవత్సరాలు. ద్వాపర ଯୁଗ ଲୋକମାନଙ୍କର ଆୟୁଷ ଥିଲା 1000 ବର୍ଷ। ద్వాపర యుగంలో అంటే మనకి ముందు యుగంలో ఉన్న మానవుల తాలూకు ఆయుష్ 1000 సంవత్సరాలు. ଆମେ କଳି ଯୁଗର ଲୋକ, ଆମମାନଙ୍କ ପାଇଁ ଆୟୁଷ ନିର୍ଦ୍ଧାରିତ କରାଯାଏ 100 ବର୍ଷ। మనం కలియుగంలో పుట్టాం, మన యొక్క ఆయుష్ శాస్త్ర ప్రకారంగా 90 సంవత్సరాలు. ଯାହାଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟରେ ଏଠାରେ ଏ କଥା କୀର୍ତ୍ତନ ଆରମ୍ଭ କରାଯାଇଛି ସେ କେତେ ବୟସର ଦେହ ରଖିଛନ୍ତି। అయితే ఈరోజు ఎవరి కొరకైతే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామో ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 57 ଦେଖନ୍ତୁ 100 ବର୍ଷ ଆୟୁଷ ନିର୍ଦ୍ଧାରିତ କରାଯାଇଛି କିନ୍ତୁ 57ରେ ସେ ଦେହ ଅଛନ୍ତି। కానీ ସତ୍ୟ ଯୁଗ ଲୋକମାନଙ୍କ ଆୟୁଷ 1 ଲକ୍ଷ ବର୍ଷ। 1 ଲକ୍ଷ ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ସେମାନେ ଜୀବିତ ରହୁଥିଲେ, କେହି ଶଯ୍ୟାଶାୟୀ ହୋଇ ପଡ଼ିନଥିଲେ, କର୍ମ ବୀର ଭଳି ଅବସ୍ଥାନ କରୁଥିଲେ। అయితే మనం ఇక్కడ గమనించాలా, సత్యయుగంలో అయితే ఎవరైతే మానవులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 1,00,000 సంవత్సరాలు బతికేవారు. కర్మాన్ని వీరత్వంగా వాళ్ళ పరిపాలిస్తూ వాళ్ళ జీవితాన్ని గడిపేవారు. କାହିଁକିନା ସେମାନେ ଧର୍ମ ଅନୁଶୀଳନ କରୁଥିଲେ। ଧର୍ମ ଅନୁଶୀଳନ କରିବା ଯୋଗୁଁ ଆୟୁଷ କେବେ ହେଲେ ଘାଟି ହେବ ନାହିଁ, ଆୟୁଷ ଆହୁରି ବଢ଼ିଯିବ। అయితే వాళ్ళు ఏం చేసేవారంటే 1,00,000 సంవత్సరాలు జీవితం ఉంటూ వాళ్ళకు భగవంతుడు ఇచ్చిన ఒక ధర్మాన్ని ఖచ్చితంగా పాటించేవారు. కాబట్టి వాళ్ళు 1,00,000 సంవత్సరాలు బతికేవారు. ୟାର ପ୍ରମାଣ ଆମେ ଭାଗବତରୁ ପ୍ରାପ୍ତ ହେଉଛେ। ଯେମିତି ସ୍ୱାମୀ ମନଙ୍କର ପୁତ୍ର ପ୍ରିୟବ୍ରତ କୋଟି କୋଟି ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ କୋଟି କୋଟି ବର୍ଷ ଜୀବିତ ଥିଲେ, କେବଳ ଲକ୍ଷ ଲକ୍ଷ ନାହିଁ, କୋଟି କୋଟି ବର୍ଷ।
తో ఇది మన శ్రీమద్ భాగవతంలో స్వయంభూ మను తాలూకు పుత్రుడు ప్రియభర్త మనందరికి తెలుసు. ఆయన 100 సంవత్సరాల బతుకులా 1,00,000 సంవత్సరాలు కోటి కోటి సంవత్సరాలు బతుకున్నాడు. 10 ଭାଇ ପ୍ରଚେତା ପ୍ରାଚୀନ ବହରି ଶ୍ରୀଜୀଙ୍କର ପୁତ୍ରମାନେ 10 ଭାଇ ପ୍ରଚେତା ଲକ୍ଷ ଲକ୍ଷ ବର୍ଷ ଜୀବିତ ଥିଲେ. తో ప్రచేతాలు మనకు తెలుసు 10,000 ప్రచేతాలు వాళ్ళు కూడా లక్షల లక్షల సంవత్సరాలు బతికేవారు. ଭଗବାନ ରାମଚନ୍ଦ୍ରଙ୍କ ସମୟରେ ଅଯୋଧ୍ୟାବାସୀ ମାନେ ଏ ତ୍ରେତା ଯୁଗ ଲୋକ 10,000 ବର୍ଷ ଆୟୁଷ ନିର୍ଦ୍ଧାରିତ କରାଯାଇଥିଲା. 10,000 ବର୍ଷ ଅତିକ୍ରମ କରି 11,000, 12,000, 13,000, 14,000, 15,000 ବର୍ଷ ଜୀବିତ ଥିଲେ. ସମସ୍ତେ କର୍ମବୀର ଭଳି କେହି ଶଯ୍ୟାଶାୟୀ ହେଇ ପଡ଼ିନଥିଲେ. କେଉଁଥିଲା କି ଧର୍ମ ଅନୁଶୀଳନ କରିବା. అయితే అదేవిధంగా త్రేతాయుగంలో కూడా జనాలు వాళ్ళ ఆయు నిర్ధారిత చెప్పబడింది 10,000 సంవత్సరాలు. కానీ వాళ్ళు ఏ విధంగా అయితే ధర్మాన్ని అనుసరించేవారో 11,000, 15,000, 20,000 సంవత్సరాలు బతికేవారు. అంటే వాళ్ళ ఆయు అవుతుంది 10 సంవత్సరాలు. వాళ్ళకు ధర్మంలో ఎంత నిష్ఠగా ఉండేవారంటే వాళ్ళకి ఆయు తెలియదు కాదు. 11 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు బతికేవారు. ସେମାନେ ସେହିପରି ଭଗବତ ଭକ୍ତି କରି ଜନ୍ମତି ଚକ୍ର ଦ୍ୱାରା ନିତ୍ୟ କାଳ ପାଇଁ ଭଗବତ ଧାମକୁ ଚାଲିଯାଇଥିଲେ. ତ వాళ్ళు ఆ సమయంలో భగవంతుడు భక్తి చేసి భగవంతుడు చాలా పనులు పొందారు. ଏହା ହେଉଛି ଧର୍ମର ପ୍ରଭାବ. ఇది ధర్మం తాలూకా ప్రభావం. କିନ୍ତୁ ଆମେ କଳିଯୁଗ ଲୋକ ଆମମାନଙ୍କ ପାଇଁ ଆୟୁଷ 100 ବର୍ଷ ନିର୍ଦ୍ଧାରିତ କରାଯାଇଛି. କିନ୍ତୁ କେହି 100 ବର୍ଷ ବଞ୍ଚୁନାହାନ୍ତି. କାହିଁକିନା ଧର୍ମକୁ ଛାଡ଼ି ସମସ୍ତେ ଅଧର୍ମକୁ ଆଶ୍ରୟ କରୁଛନ୍ତି. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనందరికీ, కలియుగంలో మనందరూ కూడా 100 సంవత్సరాలు ఇచ్చారు, మనం ఎందుకు సగంలో చనిపోతున్నామంటే దానికి కారణము మనము మన జీవితంలో ఎప్పుడు కూడా అధర్మాన్ని ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి సగం వాయు చనిపోతాం. ତେଣୁ ଅଧର୍ମ ଆଶ୍ରୟ କରିବା ଯୋଗୁଁ ଆମର ଯେଉଁ 100 ବର୍ଷ ଆୟୁଷ ନିର୍ଦ୍ଧାରିତ କରାଯାଇଛି କେହି 100 ବର୍ଷ ବଞ୍ଚୁନାହାନ୍ତି. କାହାର କେତେବେଳେ ଯେ ମୃତ୍ୟୁ ହେଇଯିବ ଏହାର କୌଣସି ନିଶ୍ଚୟତା ନାହିଁ. కాబట్టి ప్రపంచం అంతా కూడా మనం చూసుకోవాలంటే అందరూ కూడా అధర్మ పాదలో ఉన్నారు. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎలాగ చనిపోతారు ఎవరికి తెలియదండి. କେତେ ଶିଶୁମାନେ ମାତୃ ଗର୍ଭର ହତ୍ୟା କରାଯାଉଛି. ଅନିଷ୍ଟ ହୋଇ କେତେ ମୃତ୍ୟୁବରଣ କରୁଛି. 5-7 ବର୍ଷ ମୃତ୍ୟୁବରଣ କରୁଛି. ମାନେ କାହାରି କୌଣସି ଗ୍ୟାରେଣ୍ଟି ନାହିଁ ଯେ 100 ବର୍ଷ ବଞ୍ଚିବ. అయితే మనం చూడొచ్చు కలియుగంలో ప్రాయతః చాలా మనిషి జనాలు ఏం చేస్తారంటే శిశువుల్ని గర్భంలో చంపుతూ ఉంటారు. కొందరు శిష్యులు భూమి మీద పడాక చనిపోతారు. 5 సంవత్సరాలు చనిపోతారు, 10 సంవత్సరాలు చనిపోతారు. దాని అర్థం కలియుగ ఆయువు ఎటువంటి నిర్ధారితం చేయలేదు. ତେଣୁ କଳିଯୁଗ ପ୍ରଭାବରେ କେତେ ପଶୁ ହତ୍ୟା ହେଉଛି, ଗୋ ହତ୍ୟା ହେଉଛି, ମାତୃଗର୍ଭ ସନ୍ତାନ ଭ୍ରୂଣ ହତ୍ୟା ଚାଲିଛି. ଏ ଗରିତ ସବୁ ଅଧର୍ମରେ ଲିପ୍ତ ହେବା ଯୋଗୁଁ ଆୟୁଷ ସମ୍ବନ୍ଧରେ କୌଣସି ଗ୍ୟାରେଣ୍ଟି ନାହିଁ. ତେଣୁ ଭାଗବତ କୁହାଯାଉଛି ପ୍ରାୟଣ ଅଳ୍ପ ଆୟୁଷ ସର୍ବ କଳୋସ୍ମି ଯୁଗେ ଜନ ମନ୍ଦା ସୁମନ୍ଦ ମାତୟା ମନ୍ଦ ଭାଗ୍ୟ ହିଁ ଉପଦ୍ରବ. వివిధ ప్రకార రోగ ଦ୍ୱାରା ଆକ୍ରାନ୍ତ ପୀଡ଼ିତ ହେଉଛନ୍ତି. అయితే ఇది ఎందుకు ఈ ప్రభావం ఎంత చాలా ఘోరంగా ఉందంటే మనం చూడవచ్చు ప్రతిరోజు తెలవరి కొన్ని లక్షల గోవుల్ని చంపుతున్నారు, మేకలను చంపుతున్నారు, కోళ్ళని చంపుతున్నారు. తర్వాత భ్రూణ హత్య, స్త్రీలు కడుపులో పిల్లల్ని చంపుతున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభావం అంది ప్రతి ఒక్క వ్యక్తి మీద పడిన వల్ల వాళ్ళ ఆయుష్ ఏమవుతుందంటే క్షీణిస్తుంది అన్నమాట. ତେଣୁ ଆମେ ଏଇ ଯେଉଁ କଳିଯୁଗରେ ଆମେ ଜନ୍ମ ଲାଭ କରୁଛେ ସବୁଠାରୁ ପତିତ ଯୁଗ. ଆମେ ସମସ୍ତେ କଳିର କବଳରେ ପଡ଼ିଯାଇଛୁ, ମାୟାର କବଳରେ ଅଛୁ. ତେଣୁ ଆମମାନଙ୍କ ପାଇଁ ଭଗବାନ କରୁଣା କରି ଏ ଜଗତକୁ ଆସି ସହଜ ସରଳ ଧର୍ମ ଦେଲେ. ସେ ହେଉଛନ୍ତି ଭଗବାନ ଚୈତନ୍ୟ ମହାପ୍ରଭୁ. అయితే భగవంతుడు ఈ యొక్క మనందరూ ఇబ్బంది చూసి మనందరితో కష్టాలు చూసి భగవంతుడు 500 సంవత్సరాల కింద ఒక సరళమైన ఉపాయం మన అందరికి అందచేయడానికి ఆయన భగవంతుడే చైతన్య మహాప్రభు రూపంలో 500 సంవత్సరాల కింద వచ్చి మనకు ఉపదేశాలను ఇచ్చారు. ସେ ଚୈତନ୍ୟ ମହାପ୍ରଭୁ ଅନ୍ୟ କେହି ନୁହନ୍ତି, ସେଇ କୃଷ୍ଣ, ସେଇ ଜଗନ୍ନାଥ. ఆ చైతన్య మహాప్రభు ఎవరు కాదు, ఆయన కృష్ణుడు, ఆయనే జగన్నాథుడు. ତେଣୁ କଲିହତ ଜୀବ ଆମମାନଙ୍କ ଦୁଃଖ ଦେଖି ସେ ନିଜ ଧାମ ଗୋଡ଼ ବୃନ୍ଦାବନ ଛାଡ଼ି ଏ ଜଗତକୁ ଆସି ସହଜ ସରଳ ଧର୍ମ କରେ. କାହାରି କିଛି କରିବାର ଆବଶ୍ୟକ ନାହିଁ. ଯେଉଁଠାରେ ଅଛନ୍ତି ସେଇଠାରେ ଅବସ୍ଥାନ କରି ଭଗବାନଙ୍କର ନାମ ଯଦି ପାଟିରେ ଉଚ୍ଚାରଣ କରିବେ ପୂର୍ବ ସମସ୍ତ ପାପରେ ପ୍ରତିକ୍ରିୟାରୁ ମୁକ୍ତ ହେଇଯିବ. కాబట్టి భగవంతుడు ఈ యొక్క కలియుగంలో అవతరించి చాలా సరళమైన ఒక విధిని మనకు ఇచ్చారనమాట.
ఎటు వెళ్ళడానికి అవసరం లేదు, ఎటువంటి తపస్య చేయడానికి అవసరం లేదు. కేవలం ఒకే చోట కూర్చుంటూ ఆయన యొక్క నామాన్ని స్మరిస్తే మనందరం కూడా భగవంతుడి చరణాలను పొందవచ్చు. କଳିଯୁଗ ଲୋକମାନଙ୍କର ପାଇଁ ଯେଉଁ ଗୃହ ତ୍ୟାଗ କରି ବନକୁ ଯାଇ ନିଶ୍ଚଳ ଭାବରେ ଗୋଟେ ଜାଗାରେ ବସିବେ, କିଛି ଖାଇବେ ନାହିଁ, କିଛି ପିଇବେ ନାହିଁ, ବିଶ୍ରାମ ନେବ ନାହିଁ, ନିରନ୍ତର ଶୁଦ୍ଧ ମନରେ ଭଗବାନଙ୍କୁ ଚିନ୍ତନ କରି ଜନ୍ମମୃତ୍ୟୁ ଚକ୍ର ଉଦ୍ଧାର ହୋଇ ଭଗବାନଙ୍କ ପାଖକୁ ଫେରି ଯାଇପାରନ୍ତି। କିନ୍ତୁ ସେ ଧର୍ମ ଆମମାନଙ୍କ ପାଇଁ ଦେଲେ ନାହିଁ। అయితే సత్యయుగంలో జనాలు ఏం చేసేవారంటే ఇల్లుని వదిలి విడిచిపెట్టి అడవికి వెళ్ళి తపస్సు చేసేవారు లక్షల సంవత్సరాలు. అటువంటి పద్ధతి మనం ఇప్పుడు చేయలేము. ତାପରେ ତ୍ରେତା ଯୁଗ ଲୋକମାନଙ୍କର ପାଇଁ ଇଏ ଯଜ୍ଞ ଅନୁଷ୍ଠାନ ବୈଦିକ ମନ୍ତ୍ର ଉଚ୍ଚାରଣ କରିବେ, ମନ୍ତ୍ର ପ୍ରଭାବରେ ଭଗବାନ ଯଜ୍ଞସ୍ଥଳୀରେ ପ୍ରକଟ ହେଇଯିବେ। సత్యయుగంలో జనాలందరూ కూడా పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవారు. యజ్ఞం చేసిన తర్వాత స్వయంగా భగవంతుడు అక్కడ ఆవిర్భవించేవారు. ସେହିପରି ବୈଦିକ ମନ୍ତ୍ର ଉଚ୍ଚାରଣ କରିବା ପାଇଁ କଳିଯୁଗ ସେହିପରି ବ୍ରାହ୍ମଣ ନାହାନ୍ତି। అయితే ఆ యజ్ఞంలో మంత్రాలు చదవడానికి ఇప్పుడున్న బ్రాహ్మణులు సరిపోరు. ତେଣୁ ସେ ଧର୍ମ ବି ଦେଲେ ନାହିଁ କଳିଯୁଗ ଲୋକମାନଙ୍କ ପାଇଁ। అయితే ఆ ధర్మం కూడా ఎక్కడ మనకి ఇవ్వలేదు భగవంతుడు. ତାପରେ ଯୁଗ ଯେଉଁ ଯୁଗରେ ଲୋକମାନଙ୍କର ଆୟୁଷ 1000 ବର୍ଷ ନିର୍ଦ୍ଧାରିତ କରାଯାଇଥିଲା, ସେମାନଙ୍କ ରୁଚି ଅନୁସାରେ ଭଗବାନ ଆସି ଯୁଗ ଧର୍ମ ପ୍ରବର୍ତ୍ତନ କଲେ, ଶୁଦ୍ଧ ଭାବରେ ଭଗବାନଙ୍କ ପୂଜା ଅର୍ଚ୍ଚନା। ద్వాపరయుగంలో భక్తులు ఏం చేసేవారంటే భగవంతుడు తాలూకా శ్రీ విగ్రహ ఆరాధన చాలా చక్కగా చేసి పూజలు చేసి ఆ పూజలు పెట్టిన సామగ్రి అంతా కూడా భగవంతుడు స్వీకరించి ఆ భక్తులందరూ కూడా ఉద్ధారం చేసేవారు. କିନ୍ତୁ ଆମେ ସମସ୍ତେ କଳିଯୁଗର ଲୋକ, ମାନେ କାହାରି ମନ ଶୁଦ୍ଧ ନାହିଁ। କାହିଁକି ନା କଳିଯୁଗ ଚାଲିଛି, କଳି ଏକ ବ୍ୟକ୍ତି ଅଧର୍ମ ବଂଶ ଜାତ, କିନ୍ତୁ ସମସ୍ତଙ୍କ ହାତରେ ସ୍ମାର୍ଟଫୋନ୍ ଉଠାଇ ଦେଇଛନ୍ତି, ସେଥିରେ ସମସ୍ତଙ୍କର ମନ ଦୂଷିତ ହେଇଯାଉଛି, ତାର ବୁଦ୍ଧି କାମ କରୁନି। అయితే కలియుగంలో ఈ కలిపురుషుడు ఏం చేశారంటే ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఇచ్చిన వల్ల ఎవడు బొర్రలు పని చేయవండి ఇప్పుడు ప్రస్తుతం. శుద్ధ మନରେ భగవాన్ పూజార్చన କରି ପାରିବ। కాబట్టి వాళ్ళ శుద్ధమైన మనసుతోటి భగవంతుడు తాలూకా పూజలు అర్చనలు చేయలేదు. ద్వాపర ଯୁଗରେ ଧର୍ମ ସେ ବି ଦେଲା ନାହିଁ। అయితే ఈ కలియుగం ధర్మంకి విడిచిపెట్టి ద్వాపర యుగం తాలూకా ధర్మం కూడా మనకి ఇవ్వలేదు. ମହାପ୍ରଭୁ କେତେ କୃପା କରୁଣା ଅବତୀର୍ଣ୍ଣ କର। କଳିଯୁଗ ଲୋକମାନଙ୍କ ପ୍ରତି କୃପା କରିବା ପାଇଁ, କୃପା ବିତରଣ କରିବା ପାଇଁ ସେ ଆସିଲେ ନିଜ ଧାମ କୁଳ ବୃନ୍ଦାବନ ଛାଡ଼ି ଏ ଜଗତକୁ ଆସି ଆମମାନଙ୍କୁ ଇଏ ଉପଦେଶ ଦେଲେ କ'ଣ, ତୁମମାନଙ୍କ ପାଇଁ ଅନ୍ୟ କୌଣସି ଧର୍ମ ନାହିଁ। ହରେ ନାମ ହରେ ନାମୈବ କେବଳମ୍ କଲୋ ନାସ୍ତେବ 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 ଗତିରନ୍ନତା। ତାମାନେ 3 ଥର ନାସ୍ତେବ ଅର୍ଥାৎ କର୍ମ ପ୍ରଚେଷ୍ଟା ଦ୍ୱାରା, ଜ୍ଞାନ ପ୍ରଚେଷ୍ଟା ଦ୍ୱାରା, ଯୋଗ ପ୍ରଚେଷ୍ଟା ଦ୍ୱାରା କେହି ଜନ୍ମମୃତ୍ୟୁ ଚକ୍ରରୁ ଧରାଇ ଭଗବାନଙ୍କ ପାଖକୁ ଫେରି ଯାଇପାରିବ ନାହିଁ। అయితే చైతన్య మహాప్రభు మనందరి కొరకై చాలా దయావతారు. ఆయన ఒక ధామం నుంచి వచ్చి మనందరికీ ఈ లోకం నుంచి ఆయన ఒక లోకం తీసుకుని వెళ్ళడానికి ఈ హరినామాన్ని 3 సార్లు పలుకమన్నారు. హరే నామ హరే నామ హరే నామ. ఎందుకంటే ఒకసారి జ్ఞాన మార్గంలో భగవంతుడికి పొందలేము, ధ్యాన మార్గంలో పొందలేము, యోగ మార్గంలో కూడా పొందలేమని భగవంతుడు ఎక్కడ చాలా సుచితమైన విషయాలు మనకి చెప్తున్నారు. ତେଣୁ ଭଗବାନଙ୍କ କୃପାରୁ ଆମେ ଦୁର୍ଲଭ ମନୁଷ୍ୟ ଦେହ ପ୍ରାପ୍ତ ହେଇଛୁ। ଆମର ମୁଖ ଅଛି, ତେଣୁ ମୁଖରେ କେବଳ ଭଗବାନଙ୍କର ନାମ ଉଚ୍ଚାରଣ କରିବା। ହରେ କୃଷ୍ଣ ହରେ କୃଷ୍ଣ 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 ହରେ 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 ରାମ 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 ହରେ ହରେ। ଭଗବାନ ନାମରେ ସର୍ବଶକ୍ତି ଅର୍ପଣ କରିଦେଲେ। କେହି ଯଦି ସୌଭାଗ୍ୟବଶତଃ ଗୁରୁଙ୍କର କୃପାରୁ ପାଟିରେ ଯଦି ଭଗବାନଙ୍କ ନାମ ଉଚ୍ଚାରଣ କଲା, ତାହେଲେ ଜନ୍ମାର୍ଜିତ ଯେତେ ପାପ କର୍ମର ପ୍ରତିକ୍ରିୟା ଥିଲା ସେଥିରେ ମୁକ୍ତ ହୋଇ ପରମ సిద్ధి ପ୍ରାପ୍ତ ହୋଇ ଭଗବାନଙ୍କ ପାଖକୁ ଫେରି ଯାଇପାରିବ। సో భగవంతుడు మనందరికి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఏమంటే మనందరూ నోట్లోని ఈ యొక్క హరినామ పలకమని భగవంతుడి యొక్క సహజమైన ప్రార్థన మనకి ఇచ్చారు. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని ఉచ్చరిస్తూ మన భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఆ ఒక్క విషయం భగవంతుడు మనందరికీ
మనందరి యొక్క గుణాలు భగవంతుడు తెలుసు కాబట్టి ఈ కలియుగంలో వ్యక్తులు ఏమి చేయలేకపోతారు కాబట్టి కేవలం భగవంతుడు తనకు నామని ఉచ్చరిస్తూ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు. সেই মহাপ্রভুଙ୍କ দ্বারা প্রবর্তিত যে ধর্ম আজি আমার ইস্কনের প্রতিষ্ঠাতা আচার্য শ্রী এসি ভক্তিবেদান্ত স্বামী প্রভুপাদଙ୍କ দ্বারা সমগ্র জগতের প্রচার প্রসার চালিছি। কেবল এই ধর্ম অনুসরণ করিবাকে হেলে কেবল পাপ কর্ম ছাড়িবাকে হব। 4 প্রকার পাপ কর্ম, 4 প্রকার পাপ কর্ম মধ্যে প্রথম হচ্ছে আমিষ আহার। అయితే అదే ధర్మాన్ని పరమ ఆరాధ్యులు శీల భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదులు వారు యావత్ ప్రపంచం అంతా కూడా ఈ యొక్క హరినామాన్ని ప్రచారం చేస్తూ ఇస్కాన్ మనం అందరికి తెలుసు. ఈరోజు మనం ఈ యొక్క స్థితిలో కూర్చోడానికి కారణం శీల ప్రభుపాదులు గారు. మొత్తం పాశ్చాత్య దేశంలో కూడా హరినామ ప్రచారం చేస్తూ మనందరికీ ఉద్ధరించి చేయడానికి శీల ప్రభుపాదులు వారు వచ్చారన్నమాట. ఏ ఆమిష ఆహార అన్న జీవకు మారి దేవ పుష్టి విధానం కరివా ఈ దుర్బుద్ధి చాడివాకి. అయితే ఈ యొక్క నామం తీసుకోవాలంటే కొన్ని 4 నియమాలు ఇచ్చారనమాట. ప్రథమది అవుతుంది అమిషాహారము. మనం ఏమనుకుంటామంటే అమిషం తింటే మన ఒళ్ళు చాలా చక్కగా ఏర్పడుతుంది అనుకుంటాము, కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే ఆహారాన్ని స్వీకరించుకోండి. और मादक द्रव्य सेवन चा पान बीड़ी सिगारेट गंजा मद ఈ सब చాడివాకి. అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. నోట్లోకి ఏమైనా హరినామే తీసుకోవాలా, ఇవన్నీ తీసుకోకూడదు. రెండోది ఈ తంబాకు, గుట్టిగా, ఖైని, సిగరెట్, బీడి, మందు, గుడుంబ ఇవన్నీ కూడా తాగకూడదు. మూడో విషయము ఏకాట ఆడము, లోటరీ ఆడము, మొబైల్లో గేమ్లు ఆడము ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. నాలుగోది వేరే ఒక స్త్రీతోటి వేరే పురుషులతోటి సాంగత్యము ఇది విడిచిపోవాలి. ఖచ్చితంగా అందరూ కూడా ఇది మనసులో పెట్టుకోండి. এই 4 প্রকার পাপের স্তম্ভରୁ মুক্ত হই ଆମେ যদি ভগবানଙ୍କର প্রসাদ কেবল গ্রহণ କରିବା, সেই পাঠিରେ ଭଗବାନଙ୍କ ନାମ ଯଦି ଉଚ୍ଚାରଣ କରିବା ତାହେଲେ ଆମେ ଚିରତର ପାଇଁ ଜନ୍ମତି ଚକ୍ର ଉଦ୍ଧାର ହୋଇ ନିତ୍ୟ ଆନନ୍ଦମୟ ଧାମ ଭଗବାନଙ୍କ ଧାମକୁ ଆମେ ଫେରି ଯାଇପାରିବା, ଯୋଉଟା କାହାର ମୃତ୍ୟୁ ହେବ ନାହିଁ. సో కాబట్టి చాలా చక్కనైన ఉపాయం ఇచ్చారు మనందరికీ. కేవలం మన నోటిలో భగవంతుడి నామం తీసుకుంటూ కేవలం భగవంతుడు కల్పించిన ప్రసాదాన్ని స్వీకరిస్తే మన యొక్క జన్మ మృత్యు ఇవైతే కష్టాలు ఉన్నాయో తొలగి చివరిగా భగవంతుడు తరగ చరణ కమలాన్ని పొందుతాం. সেটাকে বার্ধক্য দশা প্রাপ্ত হবে না. అక్కడ ఎవరు కూడా ముసలితనము రాదు. అక్కడ সেটাকে వివిధ రోగ ద్వారా ఆక్రాంత হবে না. ఇప్పుడు మనందరూ కూడా కమ్సే కమ్ 1 కోటి రోగాలు ఉంటాయి. అక్కడ ఇటువంటి రోగాలు ఏమి ఉండవు. అక్కడ ఎప్పుడు కూడా మీరు అర్థం చూసినప్పుడల్లా నేను పొరని పొరగాని అనుకుంటాను కదా, అది అక్కడ జరుగుతుంది. ఎప్పుడు మృత్యు యవ్వనంతో 15 సంవత్సరాలు ఉంటారంట అందరూ. నిత్య కిషోర్ ద్వారా కేవలం ఆనంద ఆనంద ఆనంద. మరి ఒకటి ఏముందంట, అక్కడ కేవలం ఆనందం ఉందంట. সেই আনন্দ লাভ କରିବାକୁ ହେଲେ ବର୍ତ୍ତମାନ ଆମର ଦୁର୍ଲଭ ମନୁଷ୍ୟରେ ମିଳିଛି. ବର୍ତ୍ତମାନ ସମସ୍ତ ତାଳି ଦେଇ ମୋ ସହିତ ନାମ କର. కాబట్టి దుర్లభమైన ఆనందం మనం పొందాలంటే మన చక్కగా మన భగవంతుడు మన నోరు ఇచ్చారు. ఎవరు కూడా నోరు ఇచ్చినారు కాబట్టి నోరులో పలకాలి నామం. మహారాజు ఇప్పుడు పాడతారు, ఆ నోట్లో హరినామాన్ని మనం స్మరించాలి. హరే కృష్ణ హరే కృష్ణ Hare Krishna, Hare Krishna.
ఎవరెవరు ఈ యొక్క జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు చేయలేదండి. అయితే ఏం చేయాలో భగవంతుడి నామం చేయాలి. భగవంతుడి నామాన్ని తీసుకోవడానికి ఈ నామము మనందరికీ భవసాగర్ నుంచి ఉద్ధారం చేసేసి భగవంతుడి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఈ నామం చేస్తే అంశాహారం తీసుకురాదు. ये सब दिव्य ज्ञान प्राप्त हवा ये प्रभुपादों का द्वारा श्रीमद भगवत गीता मौलिक को जहाँ पाकर नहीं एक राशि बटे संग्रह करते. तो అయితే ఈ భగవద్గీత ఈ దివ్యమైన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే ప్రభుపాదుల వారు రచించిన ఒక భగవద్గీత జ్ఞానం ఉంది కాబట్టి ఎవరైతే తెలియదో నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించాలి. शुद्ध भावरे भगवान को भजन करवा के हो, भगवान भक्त हवा के हो, भगवान सेवा करवा के हो, से सब कथा इतने अति सुंदर भावरे प्रभुपाद वर्णना करछन्ति. तो ఇటువంటి జ్ఞానము ప్రభుపాద చక్కగా వర్ణించారు భగవద్గీతలో, తీసుకోవడానికి ప్రయత్నించారు. क्यों मन के पाखरे एक गीता नहीं हाथ में उठान तो देखो. ఎవరెవరి దగ్గర అయితే భగవద్గీత లేదో చేయలేదండి, ఎవరి దగ్గర అయితే లేదు समस्त बार अच्छी मान अच्छी समभोक्ता है साल आठ बटन नूतन गिफ्ट दिया जीव माने मो पाखरे रही छी मु निजे तीनटा बही करी छे अंग्रेजी रु ओडिया रे पछे पड़ी नाही एटा दुईटा आसी అయితే ఇప్పుడు మూడు పుస్తకాలు మహారాజ్ అనువాదం చేశారు కదా, ఆ మూడు పుస్తకాలు స్వయంగా మహారాజ్ రాస్తున్నారు. क्या होची मथुरा मीट्स वृंदावन अंग्रेजी ये कृष्णंकर वृंदावन लीला मथुरा लीला द्वारिका लीला. ఇది భగవంతుడిది మథుర లీల, ద్వారకా లీల, బృందావన లీలలో మూడు లీలలో ఒక పుస్తకంలో రాశారు. तेनी यार ओडिया मु ना देची ब्रज माधुरी. तो ఇది ఒడియా పేరు అవుతుంది బ్రజ మాధురి అని. या होची अंग्रेजी रे वैदिक धर्म एंड गृहस्थ आश्रम. ఇది ఇంగ్లీష్ లో పుస్తకం ఉంటుంది గృహస్థ ఆశ్రమం అని. దానికి మహారాజు भगवान रामचंद्र केमिति आदर्श गृहस्थ थे केमिति गृहस्थ जीवन अवस्थान कर सुखी हो पारे से सब कथा
इतने दिया गया है। तो ఈ యొక్క పుస్తకంలో భగవంతుడు శ్రీరామచంద్రుల వారు ఒక జీవితం ఏ విధంగా గడిపారనేది గృహస్థంలో అవన్నీ కూడా దీంట్లో రచించారు మహారాజు. दुनिया को उड़िया नामकरण सुखी गृहस्थ जीवन ఇది ఇంగ్లీష్లో గృహస్థ జీవనంకి ఇక్కడ సుఖీ గృహస్థ జీవనం అని పెట్టారు. तार गुटे होची दी एमेंडमेंट सेपरेशन से बइटा एठारे नाइ सरी जायछि सबु से परे जेतबे हमारा मंदिर तरफ अना जीवो सेतबे आपण माने पाइ पारिबो ता होची उड़िया ना दे जायछि प्रेम पुरुषोत्तम श्री गौरांग. ఇంకో పుస్తకం కూడా ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, అది ప్రేమ పురుషోత్తమ మహాప్రభు గారు. एठारे दुईटा बई अछि अति सुंदर आपण माने आसंतु संग्रह करंतु पढ़ंतु केते सुंदर कथा सब रही जो माने पाखे नाही आसंतु जो माने ओडिया पढ़ी पाछंतु जो माने आसंतु ఎవరైతే ఒడియా చదవడం వచ్చి తీసుకోవచ్చు పుస్తకాలు మహారాజు. लगभग समस्त तेलुगु में तेलुगु ना केते ओडिया आछंतु जो माने ओडिया पढ़ी पाछंतु सही माने हां अच्छा ఒడియా ఎవరికైతే వచ్చో వచ్చి తీసుకోవచ్చు. हां बोल जा ये ओडिया लागे महाराज आपने देवाना मोटो प्रभु केने में ना प्रभु और प्रभु ओडिया परिवर्तन कहना चाहिए बेटा नहीं जाओ आप क्या खा दे दो हां हां गिफ्ट कर ले से भक्त होना पड़ला మీ అందరి దగ్గర గీతాలు ఉన్నాయి. ఈసారి సన్యాసి పుట్టుకలు గీతాలు ఒకటి కూడా ముఖ్యం గీత సన్యాసి పుట్టుకు భక్తులు అందరూ కూడా ఒక గీత కూడా తీసుకున్నారు. जाई तारीख के थे उनसे जपमाल श्री बारो వచ్చారా బలరాం? फोटो डाउन तो कितना है 200 फोटो रमेश फोटो 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 के వెరీ గుడ్. तो మోహన్ ప్రభు ఒకసారి గట్టిగా అర్థం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ संतु हां నేను చెప్పమని ఒడియా వచ్చా మీకు చదవడం ప్రభు ఆ ఒడియా తీసుకోండి ఇది కదా ఆ కూడా नाही ఏం పేరు మీ పేరు? బలరాం వచ్చారా ఫ్యామిలీ వచ్చారా అచ్చా దివ్య ప్రభు ఆయన ఒక స్నేహితుడు తీసుకొని వచ్చారు. ఆయన పేరు బలరాం. ఆయన కూడా ఇప్పుడు పుస్తకాలు తీసుకున్నారు. ఒక గట్టిగా హరినామ చెప్తారు. ఆయన కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే. हां या से देखो हां 250 అప్గ్రౌండ్ జపమాల ఇస్తారు. ఇంకెవరైనా కొత్తగా వస్తే మాల చేతి మీద పై మాల తీసుకోవచ్చు, భగవద్గీత తీసుకోవచ్చు. మంచి అవకాశం. उड़िया के परिवर्तन का आसन से करे ఒక గంట కూర్చున్న తర్వాత ముసలిగా కూర్చుని రేపు నుంచి విరామం. उड़िया परिवर्तन दे उड़िया तेलुगु उड़िया परिवर्तन अच्छा उड़िया ये उड़िया बोलो ఆ జపమాలు వచ్చినాయి. మాల చేతి మీద జపమాల తీసుకున్నాము. तो बलराम ఈ రోజు జపమాల కూడా తీసుకొని వచ్చారు. గట్టిగా అర్థం చెప్తాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. भाई माला मेरा पंचदश महामंत्र अच्छा ये आज की వచ్చినా पंचदश महामंत्र हरिश महामंत्र हाँ, दे बताइए ये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त हाँ आप उच्चारण करो हरे कृष्ण హరే కృష్ణ कृष्ण कृष्ण हरे हरे హరే రామ हरे राम 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 हरे गोटे थर होला परे एटा
এইটু চলে চলে 108 এইটি আছে উনি পঞ্চতত্ত্ব মহামন্ত্র এইটু వాళ్ళ చైన్ బాగా এইটু আছে కొద్దిగా ఉని এইটু আছে এপটা আছে তুমি ঠিক নেই আর গোটে রাউন্ড তুমি এইটু জপ করে এইটু রাউন্ড জপ করে এখন পর্যন্ত ঠিক করো ସେମାନେ বতেই দেবে আমার এই প্রভুମାନେ ଅଛନ୍ତି ସେମାନେ ଦେଖିଦେବେ এই হাতটা এই আঙুলটা বাহার এটা স্পর্শ হবে এই হাতটা এই হাতে কথা নয় ডান হাতে এই আঙুলটা স্পর্শ হবে হরে কৃষ্ণ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ বই নেবে ইয়ে বই পাই পাইছেন অবশ্যই হ্যাঁ ఎప్పుడు సమయం పోతే వచ్చినప్పుడు এটা আসেন నేను हरे कृष्ण महाराज ଆମର ଗୋପାଳ ପ୍ରଭୁ ଆଉ ତାଙ୍କର ବୋହୂ ଆପଣଙ୍କ ହାତରେ ଜପମାଳା ఇది ఒకటి కష్టం तो भगवान गौरांग प्रभु రెండు పుస్తకాలు తీసుకున్నారు మహారాజ్ చేతి మీదుగా ఒకసారి గట్టిగా హరినామ చెప్దాం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జపమాల దీక్ష ఆగే రేలా আমার গোপাল প্রভাব రండి గోపాల ప్రభు వాళ్ళ బాబు పడవలు వచ్చి మహారాజ్ చేతి జపమాల తీసుకున్నారు ప్రభు ఎక్కడ খালি ছাড় না গোটে বই আছে গোটে প্রকার এই না পাই চাইবে এটা কি আছে హరే కృష్ణ గోపాల ప్రభు పుత్రుడు చంద్రశేఖరు వాళ్ళ ఆవిడ మీను మాతాజీ ఇప్పుడు మహారాజు రెండు మాలలు వాళ్ళందరికి ఇస్తారు దీంట్లో మాల ଏ ଘରର ପୁତ୍ର ତାଙ୍କେ ଯୋଉ ଶରୀର ତିଆରି କରୁ ତାଙ୍କର ପୁଅ ତାଙ୍କର ବୋହୂ আচ্ছা ତ ମାଳ ନେବେ ଆଜିଠୁ ଆପଣଙ୍କ କଥା ଶୁଣିକି You should chant 16 round every day. Huh? Okay. तो ఎప్పుడైనా సమయం దొరికినప్పుడల్లా రౌండ్ చేయండి సరేనా तो మహారాజ్ చెప్తారు ఒకసారి पूरी बजट जाइए कैसा जॉब करना है पहले ये पकड़ना है हाँ पकड़ो जय श्री कृष्ण चैतन्य बोले చెప్పండి కృష్ణ बोले చైతన్య जय श्री कृष्ण चैतन्य జయ శ్రీ కృష్ణ చైతన్య प्रभु नित्यानंद ప్రభు నిత్యానంద श्री अद्वैत गदाधर श्रीवास శ్రీవాస आदि ఆది गौर भक्त वृंद గౌరవ భక్తులు. ये पंचतत्व महामंत्र पंचतत्व महामंत्र सला पर एक हाथ देवे এটা স্পষ্ট বন্ধ না এই అది ముట్టకూడదా ఏను হ্যাঁ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ अच्छा ओके ठीक है ये हरे कृष्ण महामंत्र हाँ हरे कृष्ण उड़िया बंगाली हिंदी इंग्लिश सब एक है ना तो बोलिए हरे कृष्ण హరే కృష్ణ कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे तो हरे कृष्ण महामंत्र ये पूरा उच्चारण करने के बाद दोस्त हाँ, ऐसा करना 100 इधर आके फिर यहाँ से ये सेकंड नाम हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ये फोटो उठाइए हाँ ठीक है प्रणाम से तो చంద్రశేఖర్ ప్రభు సామాన్య వ్యక్తి కాదు ఆయన కూడా మన ఇండియన్ సైంటిస్ట్ తెలుసుకోవాలి उड़िया पर ఈ యొక్క మన చంద్రలోకానికి రిసోర్స్ పంపిస్తారు కదా ఆ స్థానంలో పనిచేసిన ఆయన ఇస్రో అంటారు ఇస్రో
సో మాతాజీ కూడా చాలా గొప్ప సర్వీస్ చేస్తున్నారు, చాలా ధన్యవాదాలు. సో హరే కృష్ణ, ఇక్కడ సమర్థం చేద్దాం, టైం అయిపోతుంది. సో మనము మహారాజుకి ధన్యవాదాలు చెప్దాం. పరమ పూజలైన భక్తి అద్వైత మహారాజ్ ఒకసారి గట్టిగా తెలుగు గీత గీత తెలుగు భగవద్గీత ఒకసారి. శివ ప్రభు మహారాజ్ చేతి మీద ఒక గీత తీసుకున్నారు, ఒకసారి గట్టిగా చెప్తాం. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. శివ ప్రభు की जय. तो धन्यवाद చెప్తాం. పరమపూజ్యులైన భక్తి అద్వైత ఆది పురుష మహారాజ్ కి ఒకసారి గట్టిగా హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. సో అందరికి నివేదనం, జాగ్రత్తగా వినండి. ఈ చలికాలం అంతా కూడా సమయము 5:30 నుంచి 7:30 వరకు ఉంటుంది. దయచేసి అందరూ కూడా 5:30 రావడానికి ప్రయత్నించండి. 7:30 ప్రసాదం తీసుకుంటూ చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఏ ప్రోగ్రాంలు అయినా సరే అన్ని ప్రోగ్రాంలు 5:30 నుంచి 7:30 వరకు ఉంటుంది. ఓకే, రేపు కూడా దుర్గా ప్రసాద్ చంద్రశేఖర్ ప్రభు ఎక్కడ ఉన్నారు, దయచేసి మహారాజ్ పిలుస్తున్నారు, రండి. సైంటిస్ట్. సో కాబట్టి దుర్గా ప్రభు ఆయన ఒక సుపుత్రుడు లభించారు కాబట్టి రేపు నామకరణ సంస్కారము దయచేసి రండి. గోపాల్ రేపు అందరూ